డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా మన మిత్రులందరూ వచ్చేసి కూర్చుంటే మనం ప్రోగ్రాంను ప్రారంభించుకుందాము. దయచేసి అందరూ ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ అందరూ మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ ఆసనములలో ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ శుభోదయం. మన ఈ 1996 బ్యాచ్ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన గురువులందరికీ కూడాను పాదాభివందనం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీస్సులతో మనం ఈ ప్రోగ్రాంను ప్రారంభించుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన మన మిత్రులందరికీ వారి వారి కుటుంబ సభ్యులందరికీ ఆత్మీయ ఆహ్వానం తెలియజేస్తున్నాము.
ముందుగా మనకి విద్యను అందించిన మన గురువులకి అభివాదం చేస్తూ వారిని ఈ సభా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచూ ప్రారంభిస్తున్నాము. మొట్టమొదటిగా శ్రీ గౌరవనీయులు నాగిరెడ్డి మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రోజా సార్ని సత్కరంగా గౌరవించవలసిందిగా ఒకేతో ఆహ్వానం చెప్పవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం మన తోటి విద్యార్థులైన మరెడ్డి రామకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, కొమ్మూరు నాగరాజు, సుకుమార్, నరసింహారావు, వెంకటేశ్వరరావు. చప్పట్లు. స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా బాబు, చంద్రశేఖర్, జానీ, రాంబాబు, లేడీస్ సైడ్ నుంచి సుజాత, రత్నకుమారి, సావిత్రి. చూడండి సార్, దగ్గరికి ఉన్నాను సార్. బాబు, తాడిపోయిన శ్రీనివాసరావు, మురగల్లు, రెడ్ సీన్. శివనాగేశ్వరి, శంకర్ నీరుకొండ, రాధాకృష్ణ మాస్టర్ని స్టేజ్ మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా రమానందరెడ్డి, చక్రవర్తి, మోరుపైన శ్రీను, మధుబాబు, కురోసూరు నాగరాజు, వీరందరూ కూడా వచ్చి సార్ని స్టేజ్ మీద తీసుకొచ్చేసి ఒకే ఒక మేడంని సన్మానించుకున్నాము. అందరూ గర్ల్స్ అందరూ ఎవరైతే సన్మానానికి రాకుండా రోజా, శివపార్వతి, సునీత గుర్తు పెట్టుకోలేదని అనుకోవద్దు. దయచేసి అందరూ ముందుకు రండి. ఇంకా మన ఫ్రెండ్స్ జెంట్స్ రెడీ మేడం గారు స్ట్రైట్గా ఉన్నాను. ఇటు వచ్చండి.
ఇక కోరుచున్నామబ్బా మిత్రులందరూ. వందనాలు. మిత్రులందరికీ నమస్కారములు. 30 సంవత్సరాల క్రితం పుస్తకముల బరువుతో స్కూల్కి వచ్చేవాళ్ళం. ఈరోజు జీవిత అనుభవాల బరువులను మోసుకొని వచ్చాం. అందరినీ మళ్ళీ ఒక చోటికి చేర్చింది ఈ బడి. ఈ జ్ఞాపకాలు, ఈ స్నేహం మనకు విద్యతో పాటు విలువలను కూడా నేర్పిన గురువుల సాన్నిధ్యం ఈ కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈరోజు ఈ కార్యక్రమం రూపుదాల్చుకోవడానికి కృషి చేసిన మన క్లాస్మేట్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మన బ్యాచ్ తరఫున అందరికీ ఇవే నా శుభాభినందనలు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కొత్త జ్ఞాపకాలు సృష్టించుకుంటూ అందరికీ ఇదే నా స్వాగతం. అదేవిధంగా మన క్లాస్మేట్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకసారి ఇవ్వవలసిందిగా అందరినీ పేరున కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత కలిసాం. చాలామంది ఎవరు ఏంటనేది ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళ పేరు వన్స్ ఇంట్రడక్షన్ అయిపోయినా కానీ వన్స్ అగైన్ మళ్ళీ ఇంకోసారి వాళ్ళ పేరు, ఏం చేస్తున్నారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ సింపుల్ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఓకే. స్పీకర్. లేడీస్ అన్నింటా సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేమి కాదు. సో మనమందరం కలిసి చదువుకున్నాం కాబట్టి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. ఆ స్టేట్మెంట్తో స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి ఆ స్టేట్మెంట్తో ముందుకెళ్తూ మొట్టమొదటిసారిగా సరిత తనంతట తను అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటుంది. అందరికీ గుర్తే ఉంటుంది పేరు. అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను తీసుకోవడానికి వెళ్ళి మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇద్దామని చేస్తే అమ్మాయి ఏదో స్లోగా ఉంది. టైం దాదాపు 12:30 ఎంత లోపు 12:30 అయింది. దాదాపు మీ అందరూ కూడా ఒకరికొకరు పరిచయం చేసుకొని మేము కూడా కొన్ని సలహాలు ఇచ్చి ఫోన్ చేసుకోవడానికి 3:30 అవుతుంది. అందుకని చెప్పేసి బయలుదేరు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి, అంటే ఒకటి మాకు కొద్దిమంది తెలుసు ఎప్పుడు వస్తే ఏం చేస్తున్నా అనేది. మీ అందరూ కూడా ఎవరు ఏం చేస్తారనేది మీరు కూడా కొంతమంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మాకు అవసరం ఉంది. కాబట్టి వచ్చేసి మీ పేరు చెప్పండి, గ్రామం చెప్పండి, ప్రజలు ఉద్యోగం చేస్తారా లేకపోతే అవసరంగా చేస్తారా ఏదన్నా కానీ చెప్పేసి వెళ్ళండి. ఇక బచ్చరాయుడు కూర్చోబెట్టమ్మా, చెట్లకు వచ్చే టైం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బయోస్టాటిస్టిక్స్గా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్లో జాబ్ చేస్తున్నాను. నిడమరు గ్రామం. 2 అమ్మాయిలు వచ్చారు ఇక్కడికి. ప్లీజ్ స్టాండ్ అప్. వాళ్ళు కూడా ఒకళ్ళు బీటెక్, ఒకళ్ళు ఇంటర్మీడియట్ చేస్తున్నారు. రాధాకృష్ణ మాస్టర్ చాలా షార్ప్గా ఉన్నారు, చెప్పేశారు, పర్ఫెక్ట్గా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ముందుగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన మాస్టర్స్ అయిన మరి మ్యాథ్స్ మాస్టర్ ఇద్దరు ఉన్నారు మాకు, పీడీ గారు, సైన్స్ టీచర్స్ ఇద్దరు, తర్వాత మా తెలుగు మాస్టర్ అందరికి కూడా మా పాదాభివందనములు. ఆ రోజు 1996 బ్యాచ్లో చెప్పుకోవడానికి చాలా మంచి బ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా ముచ్చటగా కూర్చొని డిసిప్లిన్, క్లాస్లో ఎలా కూర్చున్నప్పుడు కూడా అలాగే కూర్చున్నారు. నో చేంజెస్ అయితే ఏం లేదండి. చప్పట్లు కొట్టండి, మన గురించి మంచిగా చెప్తున్నారు. హ్యాపీ, వి ఆర్ హ్యాపీ. నిజంగా 1996 బ్యాచ్ని ఒక ఆదర్శమైన బ్యాచ్గా తీర్చిదిద్దడానికి ఈరోజు మీరెంతో అనేక స్టేజెస్లో ఉండొచ్చు. టీచర్గా, ప్రొఫెసర్గా, ఒక రాజకీయ వ్యక్తిగా అనేక పోస్టులు కూడా ఉండొచ్చు. అయినప్పటికీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సమ్మేళనానికి ఇచ్చేసినందరికీ మా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారం. చిరునవ్వుతో, హర్షధ్వానాలతో, ఇంకా ఈ యొక్క కలయిక అనేది బహుశా 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కలిసి 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు అయినా కూడా అందరూ చాలా చిరునవ్వుతో, పలకరింపులతో, ఇక్కడ చూసాము, సినిమాలో చూసాము ఇలా ఆత్మీయ సమ్మేళనం అనేది. ఇప్పుడు మళ్ళీ మొదటిగా ఇక్కడ చూస్తున్నాము. అలాగే ఎవరు అయినప్పటికీ మా మిత్రులందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా కోఆర్డినేటర్ నిర్మలా గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి
ప్రతి ఒక్కరు కూడా సహకరించి అంటారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. నా పేరు విస్తల్ల రత్నకుమారి. నాది నిడమరు గ్రామం. నేను గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాము. అలాగే ఏపీ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాం. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే సార్, అందరికీ బాధండి. మరి నా పేరు నాగసుజాత. నాకు 2 పిల్లలు. నేను కొల్లిపరలో ఉంటాను ఇప్పుడు ప్రస్తుతం, హౌస్ వైఫ్. బాయ్. నరసరావుపేటలో ఉంటాను. అందరికీ నమస్కారం. అందరికీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మెడికల్ షాపు రన్ చేస్తాను. తెలుగులందరికీ నమస్కారం. నా పేరు శివనాగేశ్వరి అండి. అందరికీ నమస్కారాలు. చిన్నప్పుడు కొట్టేవాడు, మర్చిపోలేదు మేడం. నాగరేజ్ మాస్టర్ ఇవే గుర్తొస్తలేదు, మాకు తెలుసు. థ్యాంక్ యూ అండి అందరినీ కలిసినందుకు. నేను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. 2 పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ అండి. స్కూల్ యాజమాన్యం తరపు నుంచి మనం ఈ ఫంక్షన్ ఇక్కడ జరపడానికి మేడం గారి ద్వారా మన పర్మిషన్ తీసుకొని ఇక్కడ మనకు అవకాశం కల్పించారు. నేను నిడమర్లో ఉంటాను, హౌస్ వైఫ్గా ఉన్నాను. మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ. నేను తేలప్రోలు గ్రామంలో ఉంటాను. విజ్ఞాన విహార అనే పాఠశాలలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు. అందరికీ నమస్కారం. మాస్టర్లందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎన్నాళ్ళకో కలిసాం. ముఖ్యంగా వసంతరావు మాస్టర్ గారిని మాత్రం నేను మర్చిపోలేను. ఎందుకో రీజన్ చెప్పండి. పేరు సావిత్రి, మాది మంగళగిరి. నాకు 2 బాబులు. థ్యాంక్ యూ. నా పేరు కొమ్మారెడ్డి రోజా, మాది నిడమర్రు. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లందరికీ నమస్కారం. తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. నేను హౌస్ వైఫ్ని. థ్యాంక్ యూ. స్టేజ్ మీదకి వచ్చేసి మీ అడ్రస్ చెప్పాల్సిందే. తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి నిర్బంధంగా 1 by 1 ఒకరికి అయిపోయేసరికి ఇంకో సిద్ధంగా ఉండాలి. లేదంటే బెత్తం తీసుకొస్తాం. రాసి పెట్టాం. నా పేరు నోట్ శేషారత్నం. కొరగల్ నుంచి వచ్చేదాన్ని. నంబూరు, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. బాబు భారత్, పాప చంద్రిక. కొంచెం దగ్గర పెట్టు. అట్లా చెప్పండి. ఉంటాం నంబూరు. మాది పేదపూడి. నాకు 2 పాపలు. నమస్కారం అండి. మాది కురగల్లండి, విజయలక్ష్మి. ఇప్పుడు మంగళగిరిలో ఉంటున్నామండి. నాకు పాప బాబు అండి. థ్యాంక్ యూ అండి. మండిపూడి కరుణ రాజేశ్వరి అండి. మార్చిల్లో ఉంటాం. నాకు ఒక అమ్మాయి. గురువులందరికీ నా నమస్కారాలండి. కానీ ఇక్కడికి ఎక్కడమే పెద్ద గొప్ప, కానీ రావాలి కాబట్టి వచ్చాను. థ్యాంక్ యూ అండి. మాది వేకపూడి వెంకటప్పమ్మ. మాస్టర్ నమస్కారం. థ్యాంక్ యూ. హాయ్, మాది గుంటూరు. నా పేరు లమీలా, కొరగల్లు. నాకు 2 పిల్లలు. నిర్మల, మాది నిడమరు. నన్ను తెనాలి ఇచ్చి పెళ్లి చేశారు. తెనాలి వాస్తవ్యులకి. ఉద్యోగరీత్యా నేను గుంటూరులో ఉంటున్నాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ అనే కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. అందుకంటే గురువులందరినీ ఒక్కసారిగా నా కళ్ళతో చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుట్లో లెక్క మాస్టర్ అసలు సర్ప్రైజ్గా ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. అట్లీస్ట్ 2 అయినా సరే అవ్వాలి, లేకపోతే దెబ్బలు పడతాయి. అలా నేను చాలాసార్లు దెబ్బలు తిన్నాను. ఆ దెబ్బలతోనే చాలా క్రమశిక్షణ మేము అలవర్చుకున్నాం సార్. అంటే ఇది చాలా ఆత్మీయ కలయిక. తర్వాత డ్రిల్ మాస్టర్ లేటుగా వస్తే దాదాపు ఒక 2 రౌండ్లు వేయించేవారు. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు కష్టం ఉంది, కానీ తర్వాత గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. వసంతరావు మాస్టర్ మీరు సైన్స్ చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఆ దెబ్బతో నాకు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. తర్వాత దుర్గా టీచర్ గారు, మీరు చాలా కళాత్మకంగా చెప్తారు పాఠాన్ని. అట్ ద సేమ్ టైం విద్యార్థిని యొక్క మనసును కూడా మీరు తక్కింపజేస్తారు. వారి మనసులను మీరు చాలా దగ్గరగా దోచుకున్నారండి. నిజంగా మీరు ఎప్పుడు మాకు గుర్తుంటారు. తర్వాత మా పిల్లలకి నేను పాఠాలు చెప్పేటప్పుడు మీ యొక్క ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పకుండా ఉండింది లేదు.
ఆ తర్వాత సోషల్ మాస్టర్ చాలా చాలా బాగా, అంటే సోషల్ తర్వాత ఇంట్రెస్ట్ కలిగింది, చదివేటప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే. తర్వాత గ్రూప్స్ రాయడానికి చాలా ఉపయోగపడ్డారు సార్. అప్పుడు నేను చాలా గుర్తు చేసుకునేదాన్ని, నా స్కూల్లో ఆ విద్యాభ్యాసం ఇంకా బాగా చదువుంటే బాగుండేదేమో అని. రాధాకృష్ణ మాస్టారు వస్తుంటేనే భయం వచ్చేది. అసలు ఎంత భయం అంటే నాకు సార్ని చూడగానే చాలా చాలా భయం వేసేది సార్. అంటే నాగిరెడ్డి మాస్టర్ అంటే భయం ఉంటుంది, కానీ ఇంకా ఎందుకో భయం ఉండేది. ఈసారి కర్ర తీసుకొని కొట్టేవారు, ఆ సార్ కర్ర లేకుండా కొట్టేవారు. సో అలా అన్నమాట. చాలా 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 ఆత్మీయంగా అనిపిస్తుంది ఇక్కడికి రావడము, మీ అందరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా అమ్మాయిలైతే కొంతమందిని చాలా వరకు అబ్జర్వ్ చేయగలిగాం, గుర్తుపట్టగలిగాం. అబ్బాయిలైతే ఆల్మోస్ట్ కొద్దిమందిని ఒక 4-5 బాగా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాను. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చక్కగా నిర్వర్తించడానికి వెనకొండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడాను, మన మిత్రులందరూ వారందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అదేదో చెప్తున్నాను నేను, వీళ్ళంతా బాయ్సే. లేదు బాయ్స్, ప్లీజ్ కమ్ ఆన్, 1 by 1. నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఆశీస్సులైన గురువులందరికీ నా పాదాభివందనలు. నా పేరు కోసూరు నాగరాజ్, నిడమారు. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బాబు వస్తారు, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ రండి. లేదు సార్, మన బెత్తం అవసరమైనట్టుంది సార్, కంపల్సరీ. రేపు బెత్తం కావాలా మీకు? బెత్తం తీసుకొస్తే వచ్చేటట్టున్నారు. వేదిక మీద ఉన్న గురువులందరికీ నమస్కరిస్తూ, నా తోటి స్నేహితులందరికీ బాగా చెప్తూ, నా పేరు అత్తోటి కోటేశ్వరరావు, పెద్దపరిమి. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. నేను ఏపీఎస్ఆర్టీసీలో మెకానిక్గా విధులు నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం సార్. నా పేరు కే సుకుమార్, రైల్వేస్లో జాబ్ చేస్తున్నాను సార్. నేను ఉంటున్నాను నవలూరులో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. పెద్దలు గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. నా పేరు మధుబాబు, నేను విక్టరీ యూనివర్సిటీలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. వచ్చిన మన కొలీగ్స్ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. పాదాభివందనాలు. నా పేరు పేదపూడి రాంబాబు అండి, బాబూజీ నగర్. నేను రాడ్ బిల్డింగ్ కాంట్రాక్టర్. నా పేరు మగా నరసింహారావు, నీరుకొండ. స్నేహితులందరికీ హాయ్. నేను నీరుకొండ పంచాయతీలో అవుట్సోర్సింగ్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్. ఈనాటి మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1995-96 బ్యాచ్ అందరూ, ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన గురువులు, మనల్ని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి మన యొక్క ఈ గురువుల్ని ఆహ్వానించడం, అలాగే వారందరూ తప్పకుండా రావడం, మరియు మన మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుస్తున్నాను. నా పేరు శివశంకర్, నిడమూరు గ్రామం, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఆ రోజు మనము మన నిడమరు స్కూల్కి ఒక మంచి పేరు ఉండేది. అది ఈ నిడమరులో పుట్టినందుకు చాలా అదృష్టం. ఈ స్కూల్కి యాక్చువల్గా పక్కన చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్ల నుంచి కూడా మన స్కూల్కి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఆ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు కానీ, తర్వాత వాళ్ళు సెటిల్ అయిన విధానం కానీ చూసుకుంటే మనం చదివేటప్పుడు మనకు అర్థం కాదు. అది తర్వాత మనం ఏ విధమైన స్టేజ్లో ఉన్నామో తర్వాత తెలుసుకుంటే పూర్వ విద్యార్థుల్లో వాళ్ళు ఎంత లైఫ్లో సెటిల్ అయింది అదంతా కూడా మనకి మన యొక్క గురువులు, అప్పుడున్న గురువులు అలా మనల్ని ఒక వ్యక్తిగతంగా అయితే ఏంటి, మన టీచింగ్లో అయితే ఏంటి, ఒక లైఫ్ స్టైల్ ఫ్యూచర్లో అది మనకి చాలా కెరీర్లో బాగా ఉపయోగపడింది. అది ఒక డిసిప్లిన్ అన్నమాట. ముఖ్యంగా చెప్పుకుంటే అప్పట్లో నాయుడు మాస్టర్ గారిని చెప్పాలంటే, సార్ అంటే డిసిప్లిన్కి మారిపోయారంటే నాయుడు మాస్టర్ గారు. యాక్చువల్గా సార్ స్టడీ ఎంత బాగుంటుందంటే డిసిప్లిన్గా మ్యాథ్స్ని బోర్డు మీద చెప్తుంటే కంటిన్యూగా పని ఆయన చేసుకుంటారు. తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మాట్లాడి గొడవ చేసి ఉంటే 2 సార్లు నేను తన్నులు తిన్నా. క్లాసు మొత్తాన్ని కొట్టేవాళ్ళు అనమాట. ఆ దెబ్బలకి
అసలు మళ్ళీ ఒకసారి తండ్రులు తిన్నోళ్ళు ఒక సంవత్సరం దాకా ఆ సంవత్సరం మొత్తం అరవరు. సార్ ఉన్నారంటే అంత భయం, టెర్రర్ అట్లా ఉండేది. ఆ డిసిప్లిన్తోనే మనం ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి సాధించాలనిపించింది. అదే డిసిప్లిన్తో మనం 10th క్లాస్ అయిపోయి కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఫ్యూచర్లో ఏదో ఒకటి కష్టపడాలని, అదొకటి ఫస్ట్ ఏంటంటే డిసిప్లిన్. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనకు డిసిప్లిన్ ఉండాలి. అది మీరు నేర్పించే సార్ మాకు ఫస్ట్ నుంచి. తర్వాత నెక్స్ట్ మన వసంతరావు సార్ గారు తెలుసు, 6th క్లాస్ 7th క్లాస్ వరకు ఇంగ్లీష్, 6th క్లాస్లో ఇంగ్లీష్ చెప్పారు సార్ మీరు. అసలు అది స్టాండర్డ్, హై స్టాండర్డ్, మాకు అసలు అంతుపట్టేది కాదు. అది స్పీడ్ అసలు ఎంత స్పీడ్ ఉండేదంటే, మనం తెలుగు మీడియము జస్ట్ అప్పటి నుంచే వచ్చాము, ఏం అర్థమయ్యేది కాదు. కాకపోతే చాలా బాగా చెప్పారు సార్ 6th క్లాస్లో మీరు ఇంగ్లీషు. సైన్స్లో 7th సైన్స్ చెప్పారు, అది బాగుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మన డ్రిల్ మాస్టర్ గారు అయితే అసలు మనకి చదువు ఎంత ముఖ్యమో, తర్వాత ఆరోగ్యం కూడా అంత ముఖ్యం. హెల్త్ అనేది ఇంపార్టెంట్, చదువుతో పాటు సమానంగా ఉండాలి. అది సారు మనకి గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, నెక్స్ట్ మనకి మన 4 o'clock 3:30కి లాస్ట్ పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లో రన్నింగ్, మార్నింగ్ ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఆ ఈవినింగ్ వచ్చి మనకి ఆ గేమ్స్, ఆ స్పోర్ట్స్ ఆడటం వల్ల చాలా రిలీఫ్ అయ్యేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నిలబెట్టేది. అది ఆ సారు అలా చేయడం వల్ల మనకి తర్వాత కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు అదే విధానం. ఆ గేమ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెరగడానికి సార్ ఒక ముఖ్య మూల కారణం అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంత విధంగా లేదు అనేది మనకు కొంచెం అనిపించింది. కాకపోతే మాకు 7th క్లాస్ వరకే ఉన్నారు సార్. తర్వాత మన దుర్గా మేడం గారి గురించి చెప్పింది. 8th క్లాస్లో మేడం, మేము 8th క్లాస్కి వచ్చినప్పుడు మేడం ఫ్రెష్గా అప్పుడే వచ్చారు. మేడం ఎట్లా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని టచ్ చేయాలి, ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు ఎవరెవరు కాన్సన్ట్రేట్ పెడుతున్నారా పెట్టట్లేదా, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని మీరు ఆన్సర్ చేయండి అని చెప్పేసి దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నావు, నీకు ఏమైనా డౌటా, అర్థం కావట్లేదా చెప్పు, నా దగ్గర చెప్పు, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అట్లా చెప్పేవాళ్ళు. మేడము ఇంకా యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్, సైన్స్ ఫేర్ తీసుకెళ్ళారు గుంటూరు, బాగా గుర్తు. ఆ రోజు నాకు మేడం డబ్బులు లేవు మేడం, నేను రానంటే నేను ఇస్తాను, నువ్వు రా అని చెప్పి, శంకర్ నువ్వు రా అని చెప్పింది మేడం, నాకు చాలా బాగా గుర్తు మేడం. నెక్స్ట్ రామపురం తీసుకెళ్లారు, అక్కడ మీ సార్ కూడా ఉన్నారు, అక్కడ మొత్తము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. న్యాచురల్గా ఈ ఫామ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మధ్యాహ్నం అందరం లంచ్ చేసుకున్నాము, అదొక మెమరబుల్ డే అనమాట. అట్లాంటి నెక్స్ట్ ఎవరో కూడా మేము చూడలేదు, అదే ఫస్ట్ టైం. మీ దగ్గరలో మాకు సైన్స్లో కూడా మంచిగా నాలెడ్జ్ పెరిగింది. నెక్స్ట్ మన రాధాకృష్ణ సారు మీరు ఇందాక చెప్పినట్లు ఎర్రరు కానీ ఫేస్లో గంభీరంగా ఉంటుంది, మళ్ళీ వెంటనే నవ్విస్తారు, జోకులు వేస్తారు. సార్ గురించి ఇంగ్లీష్ బాగా చెప్తారు. సార్ 6th క్లాస్ 7th ఉన్నప్పుడు వచ్చి చెప్తున్నారు, 7th క్లాస్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ బాగా చెప్పారు. సార్ మ్యాథ్స్ కూడా బాగా చెప్తారు. అట్లాగే మన కమలేష్ సార్ గురించి మనము యాక్చువల్గా 7th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్లో వచ్చారు. కాకపోతే 7th వరకు చెప్పారు. సార్ కూడా బాగా బాగా చెప్పేవాళ్ళు. అట్లాగే ఇప్పటికైనా సరే మనము దాదాపు 30 years, ఇది 30 years కంప్లీట్ అయింది. ఇప్పటికైనా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని మనందరం ఎవరెవరు ఏ రంగాల్లో పనిచేసినా కానీ ఈరోజు అంత టైం ఉన్నా కానీ వీలు చేసుకొని ఈరోజు సడన్గా మనం జస్ట్ 1.5 month నుంచే ప్రిపేర్ చేసుకున్నాం. ఇదంతా చాలామంది పాపం మన వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ ప్రోగ్రామ్ ఈ స్టేజ్కి తీసుకురావడానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. లేకుండా నేను వ్యవసాయం చేసుకుంటున్నా. త్వరగా వెంకటేశ్వర రెడీ అసలు నవ్వించండి సార్, మీరు 2 జోకులు వేయండి. అలానే ఉండండి. ఒక్క నిమిషం అందరు ఎక్కడ రండి సార్, ఎటు చూడాలి సార్, స్మైల్, అందరు సీరియస్గా ఉన్నారు సార్, స్మైల్, రెడీ, స్మైల్, 1 more, ఓకే, ఎటో చూడాలి సార్, ఓకే, రెడీ, అలానే ఒక్క నిమిషం సార్, అంతే సార్, స్మైల్, మళ్ళీ ఆగిపోయారు, ఓకే, రెడీ, ఫైనల్. బాధ్యత కూడా తీసుకోవాలి కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా
కొంచెం త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. మరొకసారి మీ అందరికీ ఇన్కన్వీనియన్స్కి మీరందరూ సహృదయంతో స్వీకరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. మరి ఆఫ్టర్ 31 ఇయర్స్ మీరందరూ కలవాలే అని అనుకోకుండా మమ్మల్ని కూడా ఆహ్వానించి దీనిలో భాగం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది నా ఫస్ట్ స్కూల్ ఈ జిల్లాకు వచ్చిన తర్వాత. నేను విశాఖ జిల్లా నుంచి వచ్చాను. అప్పుడు మీకు తెలిసి ఉంటుంది, చిన్నపిల్లలు కదా. అట్లాగా స్పౌస్ కేసులో ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మరి నాగిరెడ్డి మాస్టర్ కానీ, మరి ఇప్పుడున్న స్టాఫ్ కమలయ్య గారు కానీ, రాధాకృష్ణ సారు, వసంతరావు మాస్టారు, కోటేశ్వరరావు మాస్టారు, ఇంకా మేమందరం నిర్మలా మేడం గారు, మేమందరం కలిసి ఇక్కడ పనిచేసాము. హిందీ మేడం గారు. నిజంగా ఫస్ట్ స్కూల్గా నాకు మంచి మెమరీని మళ్ళీ ఈ గెట్ టుగెదర్ ద్వారా కూడా తీసుకురావడం అన్నది మీ అందరి ద్వారా, ముఖ్యంగా పిల్లలు వచ్చారు మొన్న మా ఇంటికి వచ్చి ఆహ్వానించి తప్పకుండా రావాలి మేడం అన్నారు. నేను డెఫినెట్గా వస్తాను. చిన్న ఇంట్లో అవసరం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, లేదంటే ఇంకా మీ అందరితో స్పెండ్ చేసేదాన్ని. ఏది ఏమైనా మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు, మీ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించి మీరు చక్కగా సెటిల్ అయ్యారు. ఇప్పటికీ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నారు, లేజినెస్తో లేరు. అది నేను అనేది. అట్లాగే మీ పిల్లలకు కూడా మీరు ఏం నేర్చుకున్నారో అవి మీ పిల్లలకు కూడా నేర్పించి చక్కని పౌరులుగా తీర్చిదిద్దారని మీ అందరికీ బ్లెస్సింగ్స్తో మీ పిల్లలందరికీ కూడా ఆశీర్వచనాలు అందజేస్తూ మరి నేను వెళ్ళటానికి మీరు అందరూ పర్మిట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. సార్లందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను గుంటూరులోనే ఉంటున్నాను, రిటైర్ అయిపోయాను. నేను రేపు జూలై 5 నుంచి ఇంకొంచెం ఫ్రీగా ఉంటాను, ఎందుకంటే మా పిల్లలందరూ కూడా అడుగుతారు. అందుకని తప్పకుండా రండి, నా నెంబర్ ఉంటుంది కాబట్టి ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. ఓకే, ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. కూడా నమస్కారం. అలాగే వేదిక ముందున్నటువంటి గురువులకు కూడా నమస్కారమే. ఎందుకు మిమ్మల్ని గురువులు అంటున్నానంటే ఈ గురువుల యొక్క నాలెడ్జ్ని, ఈ గురువుల యొక్క విజయంని, ఈ గురువుల యొక్క క్రమశిక్షణని, ఈ గురువుల యొక్క భావాలని మీరు అందిపుచ్చుకుని ఇక్కడ పాఠశాలలో ఒకప్పుడున్న ఒదిగి ఉన్న చిన్నారులు ఇవాళ ఇంతాయి అంతాయి ఇంతాయి ఇంతాయి ఇప్పుడు సొసైటీలో మీకు చక్కగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఎవరైతే సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళందరూ గురుతుల్లి. మీరందరికీ కూడా నా విషెస్, నా అప్రిసియేషన్. అలాగే ఇప్పుడు అంటే ఈ పాఠశాలలోకి 30 సంవత్సరాల తర్వాత ఇవాళ క్యాంపస్లో చాలామంది అడుగుపెట్టుంటారు, మధ్యలో కొద్దిమంది మాత్రం అడుగుపెట్టుంటారు. ఈ పాఠశాలలో ఉన్న ప్రతి చెట్టు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లాస్ రూమ్స్లో కూడా, అన్ని క్లాస్ రూమ్స్, ఏ క్లాస్ రూమ్స్లో అయితే మీరు చదువున్నారో ప్రతి క్లాస్ రూమ్ మీ నవ్వుల దంతరులు, మీరు చేసిన అల్లరి చేష్టలు గుర్తుపెట్టుకుని అక్కడి నుంచి చూస్తూ చాలా గర్వంగా మురిసిపోతుంది క్యాంపస్ అంతా. అలాగే క్యాంపస్లో ఉన్న మైదానం అంతా మీ చిట్టి చిట్టి అడుగులు, మీ పరుగులతో మీరు చేసిన అల్లరి ఇంకా ఆ మైదానం గుర్తుపెట్టుకునే ఉంది. ఈ ప్రాంగణం అంతా కూడా గుర్తుపెట్టుకునే ఉంది. సో ఇక్కడ అంటే మీరు అలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడే మాట్లాడుకుని వెళ్ళిపోకుండా ఒకసారి క్యాంపస్ అంతా కూడా పరికించి పలకరించి క్యాంపస్ని కూడా పరవశింప చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే సార్ వాళ్ళ అంటే మీరు మీ పరిచయం చేసినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సమ్మేళనం, అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా అనిపించలేదు, పూర్వ విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో అనిపించింది. చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు చాలా ఎలాబొరేట్గా ఇక్కడ ఒక ఆయన చెప్పారు వాళ్ళ టీచర్స్ ఏమేమి చేశారనేది. ఇట్ వాజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. అంటే అలా మీరు పరిచయంతో పాటు మీ పేరు, మీ పరిచయం, మీ ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఉపాధ్యాయులు, వేదిక నుంచి ఉపాధ్యాయులు వారు అంటే చాలా షెడ్యూల్ ఉండొచ్చు, అయినా మళ్ళీ మా పిల్లల కోసం అని చెప్పి మీకోసం వచ్చినారు. సో వాళ్ళు ఆ షేరింగ్ అంటే ఆ జ్ఞాపకాలు కూడా మీరు షేర్ చేసుకుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. బట్ కొంతమంది బాగా షేర్ చేసుకున్నారు. దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అంటే ఒకప్పుడు ఇదే పాఠశాలలో బుల్లి గౌన్లు, బుల్లి నిక్కర్లు వేసుకుని తిరిగిన వాళ్ళు ఇవాళ అంత ఫ్యామిలీస్తో, పిల్లలతో, వైఫ్తో, హస్బెండ్తో వచ్చి ఈ క్యాంపస్లో అడుగుపెట్టారు. చాలా చాలా ముచ్చటగా ఉంది. అంటే అందరూ ఏ రంగమైనా, ఏ జాబ్ అయినా చిన్న పెద్ద అనేది లేకుండా మన గురువులు అందించినటువంటి విలువలతో మీరు చక్కగా మీ జీవితాలని మంచిగా నడిపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇందాక మేడం చెప్పినట్టు మీ చిన్నారులకు కూడా మంచి క్రమశిక్షణ అందచేయండి. చక్కగా వాళ్ళని కూడా చక్కగా చదివించి అటు పాఠశాలకు ఇటు సొసైటీకి కూడా మంచిగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేలాగా నేను
వాళ్ళని కూడా మీరు తయారు చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గురువులను చూడగానే మీకు గత స్మృతులన్నీ వచ్చేసినాయి కదా, అలా జస్ట్ ఎవ్రీథింగ్. కొంతమంది టీచర్స్ని చూడగానే క్రమశిక్షణకి మారిపోయారు, ఒకసారి చూడగానే ఇంగ్లీష్ చాలా గ్రేట్, ఒకళ్ళు చూడగానే మ్యాథ్ మాకు ఇలా చెప్పారు. సో యూ ఆల్ హ్యావ్ సో మెనీ దట్ మెమరీస్, మ్యాజికల్ మూమెంట్స్, యూ స్టిల్ చెరిష్ దెమ్. అంటే మీరు ఇంత పెద్దయినా అంటే మేబీ మీకు ఇప్పుడు ఒక ఎంత ఏజ్ ఉంటుంది? 40 40 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మదిలో అంతలాగా ప్రేమగా వాటిని పెట్టుకున్నారు. సో ఆ ప్రేమని మీరు ఇలా షేర్ చేసినందుకు ఇక్కడ గురువులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్ ఈస్ అంటే నేను ఇక్కడికి కొత్త అయినప్పటికీ కూడా మనమందరం ఒకటి భాగస్వామ్యం. ఒకప్పుడు జడ్పీహెచ్ఎస్ నిడమర్రు, ఈరోజు లీప్ జడ్పీహెచ్ఎస్ నిడమర్రుగా ప్రపంచవ్యాప్తంగా దాని అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ లీప్ తన వైభవాన్ని చాటి చెప్పుకుంటుంది. సో మీరు ఎప్పుడూ ఈ పాఠశాలలో విద్యార్థులు కాదు, ఈ పాఠశాలలో భాగమే. ఇక్కడ పనిచేసినటువంటి గురువులు కానివ్వండి, నేను కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, అందరం కూడా ఒకసారి క్యాంపస్లోకి అడుగు పెట్టామంటే ఈ క్యాంపస్ యొక్క చరిత్రలో మన భాగస్వాములే. ఎప్పటికీ మనం ఈ పాఠశాలలో భాగమే. సో ఇది ఒక అంటే లైక్ గెట్ టుగెదర్ ఇస్ నాట్ జస్ట్ అ సెలబ్రేషన్, ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ మెనీ మ్యాజికల్ మూమెంట్స్ దట్ యు ఆర్ చెరిషింగ్ ఆల్ దీస్ ఇయర్స్. ఆ జ్ఞాపకాలను చాలా చక్కగా పంచుకున్నారు, చాలా హ్యాపీగా. అంటే మనకి ఇప్పుడు ఈ ఏజ్లో చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ఇష్యూస్, ప్రొఫెషనల్ ఇష్యూస్, అవన్నీ మర్చిపోయి కాసేపు చాలా పెద్ద ఇండోర్ స్టేడియం ఉంది. యూ జస్ట్ డాన్స్, యూ జస్ట్ సింగ్, యూ జస్ట్ క్రై, షౌట్, ఎవ్రీథింగ్. ఏం చేయాలనుకుంటారు చేసేయండి. ఇక్కడ ఉన్న అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు, పెద్ద మీకేం డిస్టర్బెన్స్ కూడా ఉండదు. చక్కగా ఎంజాయ్, హ్యావ్ దట్ ఫుడ్, టేక్ ద అడ్వైస్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద గురూస్ హియర్. అండ్ మీ ఒకళ్ళొకరు కూడా చక్కగా కంట్రిబ్యూట్ చేసుకోండి, అంటే ఒకళ్ళొకరు షేర్ చేసుకోండి. ఈ లెట్ దిస్ డే విల్ బీ అ మెమరబుల్ డే. ఇందాక ఒకసారి చెప్తున్నారు ఇక్కడ ఇది ఎప్పటికీ అంటే ఇక్కడ నుంచి మీరు బిగ్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ మెనీ మెమరీస్, మెనీ హ్యాపీ మూమెంట్స్. సో ఆ హ్యాపీ మూమెంట్స్ తోటి, ఆ గ్రేట్ మెమరీస్ తోటి ఇంకా ఫ్యూచర్ లైఫ్ ఇంకా బెటర్గా ఉండాలని, పదే పదే ఇలా వచ్చి కలుసుకుంటూ మీరు ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ సిట్టింగ్ హియర్ అ వెరీ గ్రాండ్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రియల్గా వండర్ మేడం చెప్పినట్టే మనం ఎన్నో స్మృతులతో ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈరోజు మీరు కూడా వచ్చేసి మీ యొక్క అనుభవాలని, మీ యొక్క మెమరీస్ని పంచుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మనం మాస్టర్ గారికి, అదేవిధంగా టీచర్ గారికి, ఇప్పుడు దాకా చాలా చక్కని ప్రసంగం చేసినటువంటి ప్రస్తుత ప్రిన్సిపల్ మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ రోజున 28వ తారీఖున ఈ ఫంక్షన్ అని చెప్పేసి దగ్గరగా 1 మంత్ నుంచి మరి గ్రూప్లో మీరందరూ కూడా రావడానికి సిద్ధమయ్యి మరి ఇంతమంది వస్తారని నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిర్వాహకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ స్కూలు ప్రతి అణువులో కూడా నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ స్కూల్ కానీ ఇక్కడ కానీ లేకపోతే నేను కూడా చక్కగా మా కుటుంబ సభ్యుల్లో మా అన్నయ్య, మా అక్కలాగా నేను కూడా ఒక డాక్టర్నో, సాఫ్ట్వేర్ ఇంజనీర్నో అయ్యి ఎక్కడో ఉండేవాడిని. ఇక్కడ చదువుకోవడం వల్ల ఈ ప్రాంతాన్ని నేను వదిలిపెట్టలేక ఇక్కడే గుంటూరు ఈ ప్రాంతంలోనే చిన్న వ్యాపారాలు చేస్తూ ఇక్కడే ఉన్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాల ముఖ్యంగా ప్రత్యేకంగా శ్రద్ధ కనపరిచి పిల్లలకి మనం విద్య నేర్పాలి అనే పట్టుదల ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటేనే పిల్లలకి విద్య వస్తుంది తప్పనిచ్చి ఎలాంటి పర్సనల్ కేర్ అనేది ప్రభుత్వ పాఠశాలలో లేదు. అప్పుడు మనం చదువుకునే దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది ఎక్కడా కూడా లేదు. అంటే ఒక స్టూడెంట్ని అతనికి ఎక్కడి నుంచి విద్య నేర్పాలి, ఏం అవసరం అనేది అన్నీ ఎక్కడా కూడా పర్సనల్ కేరింగ్ అనేది లేదు. ప్రైవేట్ పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి ముఖ్యంగా ఆ తేడా ఉంది. దానివల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా నష్టం జరుగుతుంది. ఆ మేడం వెళ్ళిపోయారు, ఆ మేడం ఉంటారేమో అనుకున్నా యాక్చువల్గా.
మీరందరూ కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు రకరకాల వేదికల్లో మీ అనుభవాల్ని ప్రభుత్వం దృష్టికి కానీ లేకపోతే మన పాఠశాలకు కానివ్వండి ఇతర పాఠశాలలో కానీ మీ ఆలోచనల్ని తెలియపరచడానికి ఒక అవకాశం వస్తే మాత్రం ప్రతి ఒక్క విద్యార్థికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎడ్యుకేషన్, ఏ లెవెల్లో చెప్తే అతను తోటి విద్యార్థులతో పాటు విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అట్లా 6th క్లాస్కి వస్తున్నారు హై స్కూల్కి, వచ్చి రావడంతోనే కాంపిటేటివ్ ఎవరు లెసన్ వాళ్ళు కొత్తగా వస్తారు. జూన్లో ట్రాన్స్ఫర్స్ అయిపోయి జూలైలో కొత్త టీచర్స్ వస్తారు. ఆ జూలైలో వచ్చినటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ సిలబస్ చెప్పుకోవడం, ఫస్ట్ యూనిట్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వడం, సిలబస్ చెప్పామా అయిపోయిందా, మళ్ళీ సెకండ్ యూనిట్ టెస్ట్ అయిపోయే లోపల దసరా వచ్చింది, ఆఫర్లీ ఎగ్జామ్స్, ఇట్లా కంటిన్యూగా వెళ్ళిపోతామే తప్పనిచ్చి ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉన్న క్లాస్లో ఉన్నటువంటి 30 మెంబర్స్ అవ్వచ్చు, 40 మెంబర్స్ స్ట్రెంత్ అందరూ కూడా ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారా లేదా అనేది ఎక్కడ కూడా పర్సనల్ కేర్ లేదు. వాళ్ళ వరకు సపరేట్గా ఒక 10 మెంబర్స్నో 15 మెంబర్స్నో ఎవరైతే ఎడ్యుకేషన్లో వీక్గా ఉన్నారో, బేసిక్స్ లేవో వాళ్ళకి స్టార్టింగ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి 1, 2, 3 దగ్గర నుంచి ABCD దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ కానీ నేర్పినట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీలాగా మంచి ఉన్నతమైన స్థానంలో రావడానికి అవకాశం ఉండేది. మేము చదువుకునేటప్పుడైతే కొన్ని సెక్షన్స్ మాత్రమే మాకు స్ట్రాంగ్గా ఉన్నాయి. వాటి వల్లే కనీసం ఈ మాత్రమన్నా మేము నలుగురిలోకి వచ్చి తిరిగే అవకాశం ఉంది. బట్ మనమంతా కూడా మంచి జ్ఞాపకాలతో ఈ క్యాంపస్లో ఎంజాయ్ చేస్తున్నాం. మరొకసారి ఇక్కడ మనం అందరం గ్యాదర్ అవ్వడం చాలా సంతోషం. అలానే నేను ఇక్కడ 5 సంవత్సరాలు 6th to 10th నేను ఇక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ చేశాను. అందుకని మనం కూడా దీనికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఒక 5 lakhs పెట్టి ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్కి ఏదన్నా అవకాశం ఏదన్నా కావాలి అనుకుంటే మనం ఏర్పాటు చేయడానికి నేను చేస్తానని చెప్పేసి చెప్తాను. ఈ కార్యక్రమం నాగరిక్ మాస్టర్ గారు కోఆర్డినేషన్ చేయాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, అక్కి వెంకటప్రసాద్, సీను వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి దగ్గరగా ఒక 4 రోజుల నుంచి నాగరాజు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ నా అభినందనలు. నేను చిన్న మనిషిని ఏం కాదు. నా పేరు అక్కి వెంకటప్రసాద్. నేను ప్రజెంట్ లోకేష్ సార్ దగ్గర క్వాలిటీ మీద పనిచేస్తున్నానండి. నా పేరు లక్ష్మారెడ్డి, మాది నిడమరు గ్రామం. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మాకు 2 పిల్లలు, బాబు ఒక పాప. నిడమర్రు. నేను సిరమిక్ ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్లో జాబ్ చేస్తూ ఉన్నాను. ముందుగా మన గురువులందరికీ నా పాదాభివందనము. వాళ్ళ విలువైన సమయాన్ని ఈరోజు మన కోసం కేటాయించి మీరు ఆశీనులైనందుకు చాలా ధన్యవాదములు. ఎందుకంటే మనం ప్రతి వాళ్ళమే ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచో అనుకుంటా కలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ అది సాధ్యపడలేదు. అది 30 సంవత్సరాల తర్వాత ఈరోజు సాధ్యపడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి, మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండవలసింది ఇద్దరి దగ్గరే. ఒకటి మన తల్లిదండ్రులు, సెకండ్ వచ్చేసి మనకి విద్యాబుద్ధులు నేర్పినట్టు గురువులు. వీరందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్స్ టు ఆల్ సార్. నెక్స్ట్ నాగిరెడ్డి మాస్టరు లెక్కలో అప్పట్లోనే 100కి 100కి ఎలా తెప్పించాలి, వీళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి చాలా బాగా ప్రయత్నించారు. అప్పట్లో మేము ట్రై చేసాము 100కి 100 తెచ్చుకోవాలని, కాకపోతే బై మిస్టేక్ కొంచెం తగ్గింది. సారీ సార్. 100కి 100 తెచ్చుకోవాలని చెప్పేసి ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఏ విధంగా మనం రెడీ అవ్వాలా, ప్రిపరేషన్ దాని గురించి అన్నిటి గురించి బాగా చెప్పారు. ఎట్లా సపరేషన్ ఈ రోజుల్లో మన చైతన్య కాలేజీలో ఎలా వాళ్ళు ఇంజనీరింగ్ కానీ ఇది నీట్ గురించి కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారో స్టూడెంట్స్ని, అదేవిధంగా అప్పట్లోనే సారు మ్యాథమెటిక్స్లో 100కి 100 ఎలా తెప్పించాలా, ఏ విధంగా వీళ్ళని ప్రిపేర్ చేయాలా అనే దాని గురించి అప్పట్లోనే సార్ చెప్పారు. ఆ చెప్పడం వల్ల ఆ యొక్క ప్రిపరేషన్లోనే నేను కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాను. అలాగే అనంతరామయ్య మాస్టర్ సార్ ఒక స్పోర్ట్సే కాదు, ట్యూషన్ కూడా బాగా చెప్తారు, సబ్జెక్ట్స్ కూడా బాగానే చెప్తారు. సార్ దగ్గర నేను ట్యూషన్ కూడా చేశాను సార్. ప్లస్ స్పోర్ట్స్ డిస్టిక్ లెవెల్లో మమ్మల్ని సారు
బేస్బాల్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళారు అప్పట్లోనే. సార్ ద్వారా మాకు కూడా ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఆ రోజుల్లో సార్ మనల్ని ఇన్స్పైర్ చేశారు. ఎలా అంటే స్పోర్ట్స్ కూడా, ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. హెల్త్ పరంగా కానీ, మెంటల్ స్ట్రెస్ రిలీఫ్కి కానీ, ఇంకోటి మనం ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ అనేది ఓన్లీ ఎక్సర్సైజ్ పర్పస్ ఏం కాదు, దాంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. జోనల్కి వెళ్ళినా కానీ దాని తర్వాత స్టేట్ లెవెల్ ఆడేవాళ్ళు ఉంటారు. కాకపోతే అప్పట్లో మేము డిస్టిక్ లెవెల్ వరకు బేస్బాల్ ఆడడానికి మాత్రం తీసుకెళ్లారు సార్. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అప్పుడు మన తాడికొండలో మన స్కూల్ తరఫు నుంచి మేము వెళ్ళాను, నేను ఉన్నాను నా టీంలో. నెక్స్ట్ వసుంధర మాస్టర్ సార్, నమస్తే సార్. మీరు అప్పట్లో మేము చెప్పేటప్పుడు మేము క్లాస్ రూమ్లో కూర్చొని చాలామంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అనుకోండి, మనం మీటింగ్ చెప్తా ఉంటే చాలామంది చూస్తూ ఉంటారు కానీ మైండ్ ఎక్కడ ఉంటుంది. ఆ మైండ్ మన డైవర్ట్ నుంచి మళ్ళీ ప్లస్ మన క్లాస్ రూమ్లోకి ఎలా తేవాలో అది సార్కే తెలుసు. ఎలా అంటే ఒక చిన్న చాక్ పీసులు ఎసిరేసేవాళ్ళు, అది ఎవరో తగిలితే వాళ్ళు మనం అర్థం చేసుకోవాలన్నా ఇక్కడ క్లాసులో లేడని. ప్రజెంట్ ఇప్పుడు కూడా చాలామంది లేరు, ఎందుకంటే వాళ్ళు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఎందుకంటే 1990లో మంచి సూపర్ స్టార్గా హీరో ఎవరు చెప్పండి? ఎందుకంటే స్టైలిష్ సారు, చాలా స్టైలిష్గా. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా బుక్ అడిగారు అనుకోండి, ఎవరు మనం ఏం చెప్తాం మామూలుగా, సార్ బుక్ ఇంటికాడ మర్చిపో, ఏం కాడా? ఇంటికాడ సార్, పొగాకు కాడా? ఇలా మన తెలుగుని కూడా సరి చేశారు సార్, బాగా గుర్తుంది సార్. పొగాకు కాడ, ములక్కాడ, ఇంటికాడ, ఇంటి దగ్గర అని చెప్పాలి, అలా చెప్పారు సార్. రియల్లీ మనం భాషను కూడా మనం మార్చుకున్నాం సార్. ఒక సైన్సే కాదు, ఇవి కూడా నేర్పారు మనకి. థ్యాంక్ యూ సార్, చాలా నేర్చుకున్నాం మీ దగ్గర కూడా. ఎందుకంటే మీరు ఆ రోజుల్లో మేము స్కూల్లో లెసన్ ఇంటర్నెట్టే ఉంటాం కానీ ఎటో వెళ్ళిపోద్ది. అట్లా మమ్మల్ని క్లాసులోకి ఎలా తీసుకురావాలో అలా మీరు చేసిన విధానం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ సార్ ఈరోజు రాలేదు, కొంచెం హెల్తీగా ఉన్నాయి. పకోడీలు, సపోటాలు ఇవి ఎలా తిని హెల్త్ని ఎలా అట్లా అని చెప్పేసి అలాగా సార్, జస్ట్ ఫన్. సార్ కూడా సోషల్ స్టడీస్ చెప్పేవాళ్ళు బాగా చెప్పారు. సారు మనకి ఒక 2 years అని చెప్పినట్టున్నారు. దాని తర్వాత కమలేష్ సార్ వచ్చారు. రాధాకృష్ణ సార్ లెక్కలు, మ్యాథమెటిక్స్ మీరు చెప్పే సెవెంత్లో మీరు మ్యాథమెటిక్స్ మీ క్లాసుల్లో విన్నాను సార్ నేను. మీరు చెప్పే విధానం, ప్రొసీజర్, షార్ట్ ఫామ్. యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ అంటే కొంతమంది ఏంటంటే ఒక లెక్కని ఎలా అంటే ఒక పెద్ద ఫామ్లో రాస్తారు, అలా కాకుండా షార్ట్ ఫామ్లో ఎలా చేయాలా, షార్ట్ ఫామ్లో చేస్తేనే మేము త్వరగా రేపు ఎగ్జామ్లో త్వరగా క్లియర్ చేసుకోగలం ఏదైనా కానీ. ఆ విధానం చాలా బాగా నచ్చింది మాకు బాగా. అది ఇప్పుడు కూడా నేను ఇంటర్మీడియట్లో కూడా నాకు బాగా ఉపయోగపడింది అది. ఎందుకంటే నాకు మార్క్స్ తక్కువ వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను రాసుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగిన. అది నారాయణ మాస్టర్ మీరు నేర్పిన విధానమే అది. మ్యాథమెటిక్స్ని ఎలా షార్ట్ ఫామ్లో లెంత్లో చేయకుండా ఎలా షార్ట్ ఫామ్లో చేసి ఫాస్ట్గా ఎలా చేయగలం అనేది నేర్పారు. అది సార్ల దగ్గర నేర్చుకున్నది. ఇంకోటి క్రమశిక్షణ. మన స్కూలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మన స్కూల్ అనేది బాగా ఫేమస్. ఎందుకంటే అప్పట్లో మనం చదువుకునే మంగళగిరి నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు. కాకపోతే మనం చాలా లక్కీ ఫెలోస్, ఎందుకంటే మనకి ట్యూషన్ కూడా లేదు అప్పట్లో. ట్యూషన్ మన స్కూల్లోనే ఇక్కడే వీళ్ళే చెప్పి ఇక్కడే మనకి ట్యూషన్ ఏర్పాటు చేశారు. అది 10th క్లాస్కి వీళ్ళు తీసుకున్న మన గురించి కేర్ కానీ మనకి ఇన్ని మార్కులు రావడానికి కానీ చాలా బాగా ఉపయోగపడింది. రియల్లీ చాలా థ్యాంక్స్ టు ఆల్ అవర్ టీచర్స్. ఎందుకంటే వీళ్ళే ఎక్స్ట్రా టైం మన కోసం ఉండేసి ఇక్కడ ట్యూషన్ లాగా ఎక్స్ట్రా టైం ప్రతిరోజు 1 hour తీసుకునేవాళ్ళు ఒక్కో టీచరు. ఆ విధంగా వీళ్ళు అలా చేయటం వల్ల మనకి చాలా ఉపయోగపడింది. మనం మంచి స్కోర్ 10thలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి కూడా బాగా ఉపయోగపడింది. కాబట్టి ఆ పరంగా కూడా నేను సార్లకి మళ్ళీ ఇంకోసారి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, రిమైనింగ్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎంత చెప్పినా మీ గురించి తక్కువే. క్లాస్ కానీ సుబ్బారావు మాస్టరు, మన తెలుగు మాస్టరు ప్లస్ మోసెస్ సారు, వీళ్ళు ఈరోజు మన మధ్యన లేకపోవడానికి మనందరం చాలా బాధపడతా ఉన్నాం. కాబట్టి ప్లీజ్ అందరు స్టాండ్ ఓవేషన్ 2 minutes సైలెంట్, మౌనం పాటిద్దాం సార్ల గురించి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఉన్నట్టు చాలా బాగుంటుంది, మన మధ్య లేరు కాబట్టి వాళ్ళ కోసం 2 minutes. ఓకే, థ్యాంక్ యూ. నేనే చూడాకన్నా కాకండి, ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారు? ఓకే, ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. నాగరాజు, నాగిరెడ్డి మాస్టర్ గారు ఏమిస్తారు తెలుసు, నా పేరు కొమ్మూరి రా ఉంటాడు. అనగానే సార్ కూడా పరిగెత్తుకుంటూ పోతా, నీకు 3 లెక్కలు ఇచ్చాను, 3లో ఎన్ని చేసామని అడిగేవాడు. సార్ 3 చేశాను సార్, నేను 2 ఇస్తా, చేస్తావా అనేవాడు. చేస్తా సార్, ఒక్కడ కానీ తప్పు పోయిందా, ఒక్క స్టెప్ కానీ రాంగ్ చేసావా నీకు పెద్ద పడిద్ది అనేవాడు. ఆ స్టార్టింగ్ చెప్పిన మాట సార్ తోటి నేను రాసిన పరీక్షలో
ఆయన గుర్తించి కొమ్మూరు నువ్వు కష్టపడు క్రమశిక్షణగా ఉండు, బాగా చదువుకో, నువ్వు లైఫ్లో పైకి వస్తావని చెప్పేవాడు. నేను చాలా కంగారు పడేవాడు జీవితంలో, చాలా వరకు ఇబ్బంది పడేవాడిని. ఏంది సార్ నన్ను టార్గెట్ చేశాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, నాకేంది నన్ను గుర్తుపట్టాడు, నన్ను ఎలా గుర్తుపట్టాడైనా అని లోపల అనుకుంటా ఉండేవాడిని. కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం చూస్తే ఒక మాట కూడా వచ్చేది కదా నోట్లోకి. ఆయన చెప్పడం ఓటు మీద చేయడం, అట్లనే టాపర్నేం కాదు, మిడిల్గానే ఉండేవాడు. కానీ సైలెంట్గా ఆయన చెప్పిన దాన్ని నేను పాటించాను కాబట్టి నా లైఫ్లో సార్ పోస్ట్ ఆఫీస్లో నేను పోస్ట్ మాస్టర్గా పనిచేస్తాను, సబ్ పోస్ట్ మాస్టర్గా. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కానీ వడ్డీ రేట్లు కానీ చాలా ఈజీగా చెప్పగలను నోట్తో. అదే ఆ రోజు మీరు చేసిన ఆ మ్యాథ్స్ వల్లే నాకు లైఫ్లో ఇవన్నీ అలవాటైపోయాయి. సో మీరు చేసిన మాకు సహాయం వల్ల, మీరు ఇచ్చిన మాకు ఈ ధైర్యం వల్ల మా లైఫ్లో నేను అనుకోలే జీవితంలో ఉద్యోగం చేస్తాను అనుకోలే. మా ఫాదర్ లాగానే నేను కూడా కష్టపడతానేమో అని బాధపడ్డా. కానీ లైఫ్ చేంజ్ అయింది. దానికి కారణం మా గురువులే. అట్లాగే డ్రిల్ మాస్టర్ గారు సార్ మాతో కబడ్డీ ఆడించేవాళ్ళు, మా ఊరికి కాదు అసలు. సాయంత్రం ఇంటికి పోతే ఏంద్రా మాస్టర్ పిల్లలు పోయింది అంటే కబడ్డీ ఆడని చెప్పేవాడు. అంటే అంత ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండేవాడు. తర్వాత వసంతరావు మాస్టర్ గారు, సార్తో పాటు కొన్నాళ్ళు మోజెస్ మాస్టర్ గారు ఉండేవాడు. వీళ్ళందరూ మా జీవితంలో కొన్ని కావాల్సినవన్నీ మాకు ఇచ్చి మా జీవితాలని ఈ రకంగా జీవితంలో ఇంకొకసారి బాధపడకుండా మన పిల్లలకు కూడా అదే జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈ ప్రోగ్రాంకి నేను వచ్చాను. అది కాకుండా నేను నిడమర్లో ఉండగా దాదాపు 26 ఇయర్స్ సార్ ఇంటికి వచ్చిపోయేవాడిని. కానీ ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్కి వచ్చేవాడిని, చూసి వెళ్ళేవాడిని స్కూల్ ఎట్టుందని. వాళ్ళు అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, ఒరే నువ్వు ఏడు నుంచో వచ్చావు, నువ్వు ఏడకి పోతాడు ఊళ్ళోకి పోతావు, ఊళ్ళోకి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అనేవాడు. భాషలు అవడే సార్ అప్పుడు. ఊళ్ళకి స్కూల్ చూసుకొని వెళ్ళేవాడిని, బయట చూసుకొని లోపలికి చూసుకొని వెళ్ళిపోయేవాడు. అంటే ఈ స్కూల్ అంటే నాకు అంత ప్రేమ. కానీ ఒకసారి వచ్చినప్పుడు స్కూల్ మొత్తం మారిపోయింది. ఏమైంది స్కూల్కి అంటే డెవలప్ చేశారు, కాలం మారుతుంది, అన్నీ మారుతూ ఉంటాయి. సో మనం కూడా మారాలి. ఇలా ఒక విషయానికి ఒక విషయం మోటివేషన్ చేసుకుంటా జీవితంలో ఒక అడుగు ముందేసుకుంటా వస్తారు సార్. సార్ నాకు 2 పిల్లలు సార్, ఒక బాబు ఒక పాప. బాబాను 3rd ఇయర్ బీటెక్ VVIT నంబూరు సార్. లేదు సార్, పాపను నాగరాజ్ సోయంగ్ సార్, సోయంగ్. నేను ఆయన మొదటి నుంచి ఎక్సర్సైజ్ చేయడం, మామూలుగా రన్నింగ్ చేయడం ఇవన్నీ నేర్పించాడు. మేము ఆయన పాటించాం. ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటాను సార్, అలవాటు చేసుకున్నా. అలా పాపను 2nd ఇయర్ సార్ బీటెక్ AIDS, తను కూడా నంబర్ VVIT. కానీ నేను వాళ్ళు చదివించి నాకంటే ఇంకా బాగుండాలని కోరుకుంటా ఉన్నా సార్. అలాగే వసంతరావు మాస్టర్ గారు, ఆయన వస్తుంటే ఈ హీరో ఎవరున్నా బాబు అనుకునేవాళ్ళం అసలు. అలా వచ్చేవాడు సార్. అయితే చాలా నైస్గా స్మార్ట్గా వచ్చేవాడు క్లాస్కి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద సార్ అప్పట్లో మేము అలా ఊహించుకునేవాళ్ళం మా మనసులో. సినిమా హీరోల కంటే ఈ హీరో ఇక్కడ ఉన్నాడు కదా మాకేందని. నిజం సార్. ఇంకా అవును సార్, కాదు మీకు రాధాకృష్ణ మాస్టర్ గారు సార్ కూడా వచ్చినప్పుడు ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, ఎప్పుడు దొరికేదో తెలియదు, ఎప్పుడు చదువుతాడో తెలియదు. కానీ ఆయన వర్క్ ఆయన చెప్పాల్సిందే. సార్ కూడా ఒప్పుకునేవాడు కాదు. దుర్గా మేడం గారు లేరు, కానీ మేడం గారు కూడా చాలా ఇంట్రెస్ట్. ఒక విషయం చెప్పాలంటే మేడం గారు వాళ్ళ హస్బెండ్ గారు సైంటిస్ట్గా చేస్తారు లాంగ్ ఫార్మ్లో. మన స్టూడెంట్స్ నాటికి తీసుకెళ్ళి ఒకరోజు ఆ లాంగ్ ఫార్మ్ మొత్తం తిప్పి అంత పరిచయం చేసేది. అంటే మేడం గారు కూడా అంత ఇంట్రెస్ట్, మనకు చదువు చెప్పాలి, పిల్లలకి బాగా చేయాలి అని. ఇలా సారీ కొంత లేట్ అయింది, ఇప్పటికే ఇంతటితో ముగిస్తున్నాను. ఆత్మీయ సమ్మేళనానికి కార్యక్రమానికి చేస్తున్న ఉపాధ్యాయులకి, విద్యార్థులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను జీవితంలో అనుకోలేదు మన వాళ్ళు 10th క్లాస్లో పెడతారు ఉంటారు అని అనుకోలేదు. కానీ జరిగిందంటే భగవంతుడు ఇచ్చిన ఆయుష్, మనకి ఆరోగ్యం. ఇది మా మాస్టర్ గారు ఇంకా చాలా మంచిది. అంతే సార్, థ్యాంక్ యూ. నేను విశాలంగా ప్రెస్లో ప్రెస్లో పనిచేస్తున్నాను. నమస్కారం. నాతోటి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. నా పేరు ఎన్ శరత్ కుమార్, నీరుకొండ. నేను వాస్తవంగా ఇక్కడ 6th 7th వరకే చదువుకున్నాను. తర్వాత మాకు ఏంటంటే ఇక్కడి నుంచి నీరుకొండ, నిడమరు అప్పుడు బస్సులు కనీస సౌకర్యం ఉండేది కాదు. ఉదయం 9ంటికి రాగానే సాయంత్రం వెళ్ళేవాటికి 9 అయ్యేది. అక్కడ ప్రైవేటు ట్యూషన్స్ కూడా ఉండేవి కాదు. అందువల్ల నేను 6th 7th ఇక్కడ చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఫార్మర్కి దిగాను. మొత్తం 2 ఎకరాల కాడి నుంచి 70 ఎకరాల దాకా వ్యవసాయం చేసుకుంటూ మొన్న 2022 వరకు
డిక్లైన్ చేసి ఇక్కడ నీరుకొండలోనే ఎస్ఆర్ఎం వచ్చిన తర్వాత ఓన్గా పీజీ బాయ్స్ హాస్టల్ రన్నింగ్ చేశాను. రన్నింగ్ చేసి వేరే వాళ్ళకి 1.5 lakh లీజ్కి ఇచ్చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇదే పీజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఎస్ఆర్ఎం దగ్గర. అప్పుడు మా నాగిరెడ్డి మాస్టర్ గారు బస్సు కోసం నేను బస్సు ఆపి రాళ్ళు వేస్తే నాగిరెడ్డి మాస్టర్ గారు పళ్ళ మీద పెట్టి చేతులు ఇంత లావు వచ్చేటట్టు కొట్టారు. ఏంటంటే పిల్లలకి వాళ్ళందరికీ నేను కంఫర్ట్గా ఒక లీడర్గా, అప్పుడు 6th లీడరు ఫస్ట్ లీడర్ని, 7th సెకండ్ లీడర్, రామకృష్ణ 7th ఫస్ట్ లీడర్. అది ఈ గుర్తు చిన్నది. కమల్ హాసన్ గారు సార్ అందరం మిమ్మల్ని సార్ మీరు అందరికీ ఆయాలుగా అక్కడ కమల్ హాసన్ ఎట్లా ఉండేవాళ్ళు మీరు కూడా ఇక్కడ క్లాసులు అంతే తీసుకునేవారు, కమల్ హాసన్ లాగానే ఉండేవాళ్ళు. అదండి. రాధాకృష్ణ గారు ఫ్రెండ్లీగా అందరితో బాగుంటారు. అంటే ఒక స్టూడెంట్ ఒక ఉపాధ్యాయుడు కాకుండా ఫ్రెండ్లీగా ఉంటారు. మోజెస్ మాస్టర్ గారు అందరూ. థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్ మాట్లాడతారు. 1995-96 సంవత్సరంలో చదువుకున్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పిలువబడి వచ్చినటువంటి గురువులకి, అంటే వేదిక మీద ఉన్నటువంటి గురువులు మొత్తానికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి ఆనాటి విద్యార్థులు, ఈనాటి యువతీ యువకులు మీ అందరూ కూడా నా ఆశీస్సులు. టైం కూడా చాలా అయిపోయింది, కొద్దిగా 2-3 నిమిషాలలో ముగిద్దాం. ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా మీరైతే ఎంతైతే సంతోషం ఉన్నారో మాకు కూడా అటువంటి సంతోషమే కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజు మీ పిల్లల్లో మేము పాఠాలు చెప్పేటప్పుడు ఎవరెవరు ఏం పనులు చేసేదో కూడా కొన్ని గుర్తులు వస్తూ ఉంటాయి మాకు కూడా. మేము కూడా ఆనాటి పరిస్థితులను నెమరేసుకుంటాం. ఓహో ఈ అమ్మాయి ఇట్లా, ఈ అబ్బాయి ఇట్లా అని కొంత గుర్తులు వస్తూ ఉంటాయి. అంటే మమ్మల్ని కూడా దాదాపు 25-30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళారన్నమాట. అంటే అప్పుడు కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీలో శారీరక మార్పులు వచ్చినాయి కానీ అందరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ కాకపోతే కొంతమంది మాత్రం ఇప్పుడైతే గుర్తుపడతాం. ఆ రోజు ఈ అబ్బాయి ఇట్లా కోచాశాలు వేసేవాడు, ఈ అబ్బాయి ఇట్లా ఉండేవాడు, ఈ అబ్బాయి ఇట్లా ఎగిరా అని అట్లా కొన్ని గుర్తులు వస్తూ ఉంటాయి. కాబట్టి మమ్మల్ని కూడా దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. తర్వాత మీరు కూడా మరి ఈ సంవత్సరాలు కూడా రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాలుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఏర్పాటు చేయడం మాకంటే మీకు ఎక్కువ అవసరం. ఎందుకంటే మీరంతా కూడా దాదాపు 40-50 మంది కలిసి చదువుకున్నారు. మీ స్నేహాన్ని బట్టి ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి మనకు కొన్ని జీవితంలో కొన్ని అవసరాలు వస్తూ ఉంటాయి సహజంగా ఎవరికైనా. ఓహో పలానా డిపార్ట్మెంట్లో మనాడు ఉన్నాడు, పలానా డిపార్ట్మెంట్లో మనాడు ఉన్నాడు, పలానా పోస్టుల్లో మన అబ్బాయి ఉన్నాడు, పలాని కాలేజీలో మనాడు ఉన్నాడని చెప్పేసి చెప్పుకొని అటు ఇటు సహాయాలు పంచుకోవడానికి పనికి వస్తాయి. అంటే మీ పిల్లలకి ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఇంకేమైనా అవసరాలు వచ్చినప్పుడు కూడా పలానా సార్లు మా నాడు ఉన్నారని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా మీరు 40 మంది కూడా ఎక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. అటువంటిది మీకు ఈ వేదిక చాలా ఉపయోగం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా పలానాడు ఏ అవసరం వచ్చినా సరే పలానా డిపార్ట్మెంట్లో పలానా ఉన్నప్పుడు ఉదాహరణ సచివాలయం ఉంది, ఆ సచివాలయం మనాడు ఉన్నాడు, మన చిన్న సమస్య వచ్చి చెప్పుకున్నా ఉంటారు. ఇట్లా అవసరాన్ని గుర్తించి చెప్పుకోవడానికి కూడా పనికి వస్తుంది. ఇక తర్వాత సరే నేనంటే సహజంగా ఏంటంటే మాస్టర్ గారు నాయుడు మాస్టర్ కొడతారు అంటారు. కానీ కొడతాం అనేది నేను అందరికి కొట్టడం మీకు తెలుసో తెలియదు. చదువు రానాలు ఒకరిలో ఇద్దరిని చూసి కాస్త గట్టిగా దెబ్బలేస్తాను, అసలు మిగిలిన వాళ్ళు కొట్టే పని ఉండదు. కానీ ఇంత చేసినా కూడా కేవలం మిమ్మల్ని చదువులో అభివృద్ధి చేయాలని ఉద్దేశం తప్పితే ఆ రోజు మాకు మీ మీదే కోపాలు ఉండవు. ఆ రోజు మీ అంతా కూడా దాదాపు నన్ను తిట్టి ఎవరిని తిట్టరు మీరు ఆ రోజు. కానీ ఇవాళ మాత్రం ఇంత వయసులో కూడా నేను ఎదురొస్తుంటే నాకు పక్క తప్పుకుంటారు. ఎందుకు తప్పుకుంటారు అంటే ఆ రోజు తిట్టవచ్చు, కానీ ఇవాళ మాస్టర్ ఈ విధంగా చెప్పారు కాబట్టి మనం ఇట్లా ఈ దశకు వచ్చాం, లేకపోతే ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి గౌరవంగా పక్క పోతూ ఉంటారు. కాకపోతే నన్ను చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే ఏం మాస్టర్ ఆ పిల్లలు పక్క పోతారు మీరంటే భయం అంటారు. భయం కాదయ్యా, అప్పుడు భయము, ఇప్పుడు మాత్రం గౌరవంతో పక్క పోతూ ఉంటామని చెప్పి కూడా చెప్తూ ఉంటాం. అంటే
మీరు కూడా అంటే ఆ అభిమానాన్ని కూడా అలా చూపిస్తూ ఉంటారు. పోతే ఎక్కువగా మాట్లాడతారు, 4 గంటలకు మన్నాళ్ళు కూడా తలా 2 నిమిషాలు మాట్లాడతారు. పోతే నేను ఒక సలహా చెప్తాను మీకు. జీవితంలో సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు మనం మంచిగా అనుకోవాలి. జీవితంలో సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు మనం మంచిగా అనుకోవాలి. ఎందుకని అంటే కొంతమంది ఏం చేస్తారు, సమస్యలంటే భయపడి బాధపడతా ఏడుస్తూ ఉంటారు. కాదు, ఆ సమస్యలు వచ్చినాయి అంటే ఆ సమస్యలు మనలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి తెలివితేటలు బయటకు తీసుకొస్తాయి, మన ఆలోచనలు బయటకు తీసుకొస్తాయి. ఈ సమస్యలోంచి ఎలా బయటకు రావాలి, ఎలా బయటపడాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి మనలో తెలివితేటలు పెంచొద్దు, కానీ దాని గురించి భయపడతాం మాత్రం ఉండకూడదు. అంటే మీరంతా కూడా యువకులు కాబట్టి చెప్తున్నాను, సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది కుంగిపోతూ ఉంటారు. కుంగాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు తెలివితేటలు బయటకు తీసుకొస్తే ఆ సమస్యలే అది మీ జీవితంలో పడిపోస్తాయి. కాబట్టి ఇటువంటి ఆలోచనలు కాస్త చేసుకోండి. పోతే ఇంకోటి వయసులో ఉన్నారు కాబట్టి బాగా మాట్లాడేటప్పుడు ఉదాహరణ ఒక గ్లాస్ ఉంది, ఒక అద్దం ఉంది, దాని మీద రాయితే ఏమవుతుంది, పైపడి. అట్లాగే మీరు వయసులో ఉంటారు కాబట్టి మీరు మాట్లాడే మాటలు కూడా కాస్త జాగ్రత్త. అంటే మీరు మాట్లాడాలి, మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడా ఇరిసినట్టు కాకుండా ఒక పద్ధతిలో, క్రమశిక్షణలో పద్ధతిగా గౌరవంగా మాట్లాడితే మాత్రం మీకు జీవితంలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది పాటిస్తూ ఇంకా కూడా మీరంతా కూడా మీరు చేసే వాటిలో ఉద్యోగాలు కావచ్చు, ఇతర విషయాలు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా ఆశలు తెలియజేస్తూ మరి తర్వాత కూడా మన ఉపాధ్యాయులు కూడా అంటే టైం కూడా అవుతుంది కాబట్టి చాలా కొద్దిసేపు మీతో చేస్తారు, వాళ్ళ విషయాలు కూడా చెప్తే మనకి ముందుగా ధన్యవాదాలు. గుర్తుపెట్టుకుని పిలిచారు. అయితే మీ ముందు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, మీరందరూ సెటిల్ అయ్యారు. ఇప్పుడే 2-3 ఇంటర్వ్యూ చేస్తే సార్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇది చేస్తున్నా అంటే మీరు మాకంటే ఎక్కువ ఇదిలో ఉన్నారు. సో మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చే లేదు, ఆ క్వాలిఫికేషన్ లేదు. ఎందుకంటే యూఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. మీ అందరూ మాకంటే బాగా మాట్లాడుతున్నారు. మీరు బాగా మాట్లాడదాం అనుకుని ఇప్పుడు మీ అందరూ మాటలను సూచించిన తర్వాత విన్న తర్వాత కొద్దిగా తగ్గా, అమ్మో మాట్లాడితే ఇప్పుడు ఏం ఉందబ్బో అని వదిలే అనుకున్నాను. అయితే ఇప్పుడు చాలామంది మాట్లాడిన తర్వాత ఏం చెబుతున్నారంటే నేను ఇట్లా అన్నాను, ఇట్లా వర్కులు చేస్తున్నారు. ఓకే, అయితే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను బయటికి అంటే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అడిగితే ఏం బాబు ఏంటంటే ఇట్లా టీచర్ నేను చెప్తాను, మా ఆవిడ కూడా టీచర్ అని చెప్తాను. అన్న తర్వాత మీ అందరికీ చెప్తున్నాను, యువర్ మోస్ట్ వెల్కమ్. మీ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. నెక్స్ట్ మంత్ నేను లెటర్ అవుతున్నానంటే కొంతమందికి ఎలాగ అడుగుతారుగా ఎప్పుడు లెటర్ అంటే నెక్స్ట్ మంత్ అంటే అయ్యో అన్నాడు ఒకసారి ఒక్కొక్కళ్ళు. అయ్యో ఇంద్రబాబు లెటర్ అవుతుందంటే సంతోషపడాలి, కానీ అయ్యో అంటే ఏంటి ఏంటన్నా అంటే పిల్లలు సీట్లు అయ్యారా, మిమ్మల్ని కూడా అది అంట. ఫస్ట్ మీ పిల్లలేంటి, మీరు ఇప్పుడు నీరుకొండ నుంచి శరత్ మాట్లాడాడు, వీడు ఒకసారి ఏమనుకోవద్దు, శరత్ గారు మాట్లాడాడు, ఆర్కే గారు మాట్లాడారు, లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, అక్కి వెంకట ప్రసాద్ గారు. ఎందుకంటే మిమ్మల్ని అయితే మీరేం చేస్తున్నారంటే నేను ఫలాన్ని చేస్తున్నాను వర్క్, మీరు ఏం ప్రొఫెషన్లో ఉన్నారో ఏం ఆక్యుపేషన్లో ఉన్నారో మీరు చెప్తున్నారు. అంతేగాని నాకు నీరుకొండలో పొలం ఉంది, ఇప్పుడు కోట్లు ఉన్నాయి, నాకు బేతపూడిలో పొలం ఉంది, ఎవరు చెప్పటం లేదు. దీన్ని బట్టి దేనికి మనం ఆస్తులకి ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. మెయిన్ పాయింట్ అది. సో మీ పిల్లలే మీకు ఆస్తులు. అందుకని మీరు నన్ను కూడా అడుగుతారు మీరేం చేస్తుంటారు, మీ పిల్లలు ఏం చేస్తుంటారు అంటారు. కానీ 3వ క్వశ్చన్ ఎప్పుడు రాదు. మీరు ఎట్లా పోయించారు, ఎన్ని ఇల్లు కట్టా, మంగళగిరిలో ఇల్లు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా అని ఎవరు అడగరు. మిమ్మల్ని అడుగుతున్నారు ఎవరైనా చెప్పండి. ఇప్పుడు సార్ ఉన్నాడు హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట, ఏం చేస్తున్నారు సార్ అంటే పిల్లలు ఎంతమంది అని అన్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేస్తున్నారు. నువ్వు ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నావు, పైన డబ్బులు ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ అడుగుతావా? అడగం. సో కాబట్టి రాధాకృష్ణ అనేవాడు ఒక మంచి టీచర్గా సక్సెస్ అయ్యాడు, నేను గర్వంగా చెప్పుకుంటా. రాధాకృష్ణ అనేవాడు ఒక మంచి ఫ్రెండ్గా సక్సెస్ అయ్యాడు, గర్వంగానే చెప్పుకుంటా.
రాధాకృష్ణ అనేవాడు మంచి హస్బెండ్గా, ఎందుకంటే మా ఆవిడ ముందు సరే చెప్పవే అంటాను, తలకాయ హస్బెండ్ని బెడ్ చేసింది చెప్పుకుంటా. కానీ నాలుగోది చెప్పడానికి రాధాకృష్ణ అనేవాడు ఒక మంచి ఫాదర్గా, మంచి పేరెంట్గా సక్సెస్ అయ్యాడంటే అది చాలా కష్టం. నిజం, మనం కూడా పేరెంట్స్గా సక్సెస్ అవ్వనే చాలా కష్టం. ఇప్పుడు మీ నిడమర్ స్కూల్లో నేను చేసేప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్లో ఎరగబడి లెక్కలు చెప్పి మీ అందరినీ బాధో లేకపోతే బతులాడటం లేదులే బాధో ఏదో చేసి మొత్తానికి లెక్కలు చెబితే ఇంటికెళ్ళి 3 to the power of x = 81 అయితే ఎక్స్ వాల్యూ అయితే చెప్పంటే మా అమ్మాయి చెప్పేది కాదు. ఇట్లా చేయాలంటే నీకు రావు డాడీ మ్యాథ్స్, మా మేడం ఇట్లా చెప్పింది అనేది. ఇంక నీ ఏంటి అప్పుడు పేరెంట్స్గా సక్సెస్ అయినట్టేనా? అప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని అందరినీ కొట్టో తిట్టో చేస్తే అక్కడ కాదమ్మా అని బతులాడు, అమ్మ తల్లి ఇట్లా చేయాలి అని చేయాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తండ్రిగా అట్లాగే తల్లిగా సక్సెస్ అయితే ఫ్యామిలీ సక్సెస్ అయినట్టు. సో మీరు గుడ్ పేరెంటింగ్ ఉండి మీ పిల్లలు ఇప్పుడు అందరూ బీటెక్లు చదువుతున్నారు, 10th క్లాస్ చదువుతున్నారు, మీరందరూ మంచి పేరెంట్స్గా సక్సెస్ అవ్వాలని ధైర్యంగా ఆల్రెడీ ఉన్నారు. మీ పిల్లలు కూడా సక్సెస్ అంటే మా పిల్లలు ఎట్లా సక్సెస్ అయ్యి చక్కగా గౌరవంగా ఉన్నారో మీ పిల్లలు కూడా ఇంకా మీ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మంచి నిద్ర పట్టాలి. పడుకుంటే మంచి నిద్ర పట్టాలి, ఏ ఆలోచన లేకుండా. అది నిద్ర మంచి ఇంపార్టెంట్. ఆ మంచి నిద్రపోయి మళ్ళీ ప్రశాంతంగా లేచి మీ పిల్లల గురించి మీరు ఎటువంటి టెన్షన్లు పడకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటాను. అది మోస్ట్ ఇంపార్టెంట్, అంతే కదా. ఇంకా అందుకంటే మీకు ఏం కావాలి చెప్పండి? డబ్బులు కావాలి, ఎంత అవసరం లేదుగా. ఇప్పుడు అన్నావుగా 2-3 లక్షలు వస్తున్నాయని. సో డబ్బులు కాదు మనకి ఇంపార్టెంట్. సో నేను కూడా ఒకటే చెప్తాను, ఏం ఆస్తులు సంపాదించారా అంటే ఆస్తుల గురించి పక్కన పెట్టండి, ఆప్తుల్ని సంపాదించాం. ఆప్తులకి తేడా తెలుసుగా లక్ష్మారెడ్డి గారు, అవునా? సో మనకి ఆప్తులు ఇంపార్టెంట్. అందుకని మీరు అటువంటి హ్యాపీగా ఉండాలని, చక్కగా అందరూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకా మిగిలిన లైఫ్ ఇది. తర్వాత ఇంకొక 5-6 ఏళ్ళ తర్వాత వీలు చూసుకుని మళ్ళీ ఇంకొక పెడతారు మీటింగ్. ఏమన్నా చాలామంది మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చిన పెళ్ళిళ్ళు అటెండ్ అవుతారు కదా, అక్కడ కూడా ఇందాక చెప్పాను, మేమే ఎంతమంది పిల్లలు చెబుతారు, అమ్మాయి అబ్బాయా, 2 అమ్మాయిలా, అయ్యో 2 అమ్మాయిలేనా అంటాడు ఒకడు. అంటారా లేదా? ఒక 2 అబ్బాయిలు, 2 అబ్బాయిలేనా అంటాడు ఈడొకడు. అమ్మాయిలు అబ్బాయిలు లెక్క కాదు అక్కడ. వాళ్ళు బాగా చదివారా, మంచి సిటిజన్స్గా ఉన్నారని. లాస్ట్లో ఒక మాట చెబుతాను, ఓరగొట్టించానేమో. ఒకటి, మనందరం హ్యూమన్ బీయింగ్స్, మనం మానవ మాతృలు. బీయింగ్ హ్యూమన్స్ అంటే అర్థం ఏంటి? మనిషిగా ఉండటం. మనందరం మనుషులం, హ్యూమన్ బీయింగ్స్. దాన్ని తిరగేయండి, బీయింగ్ హ్యూమన్స్, మనిషిగా ఉండటం అనేది ఇంపార్టెంట్. నువ్వు మనిషివేనా అంటుంది తెలిసి ఎవడన్నా, అవునా? నువ్వు మనిషివేనంటే అంటే నువ్వు విలువలు పాటించినట్లు లెక్క. సో కాబట్టి మనం హ్యూమన్ బీయింగ్స్, అట్లాగే బీయింగ్ హ్యూమన్స్ కూడా ఆ పాత్ర కనుక చక్కగా పోషిస్తే బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాఠశాలకు నేను 1983వ సంవత్సరంలో 93 వరకు పనిచేశాను. అంటే దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాను. మీరందరూ అప్పుడు ఏ 6th క్లాస్ 7th క్లాస్ చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ తల్లిదండ్రులందరూ దాదాపు నాకు పరిచయం. ఈ తల్లిదండ్రులందరూ నాకు పరిచయం. కాకపోతే కొంతమంది అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొంతమంది అభిప్రాయాలేమో అనుకూలంగాను పాజిటివ్గాను ఉన్నాయి. కానీ ఒకటి, మీరు వ్యక్తులయ్యారు, మీకు సంతానాలు ఉన్నాయి. మీరు ఎక్కడ పిల్లల్ని చదివించాలి, పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు వస్తూ ఉంటుంది. కానీ ఇందాక వింటారెడ్డి ఒక మాట చెప్పాడు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కంటే కూడా కార్పొరేషన్ పాఠశాలలోనే బాగా శ్రద్ధ తీసుకుంటారని. అది చాలా తప్పు. ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు చెప్పింది నేను తప్పని చెప్పడానికి కానీ నేను మాట చెబుతున్నాను, ఆలోచించమని చెబుతున్నాను. ప్రభుత్వ పాఠశాల, నువ్వు కార్పొరేట్ పాఠశాలలో చదివించేటటువంటి పేరెంట్స్ ఫీజు కడతాడు, పిల్లవాడు ఆ పాఠశాల చదివితే చాలు, ఇంకంతే.
వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాడి యొక్క ప్రవర్తన ఏంటి, వాడి యొక్క పాఠశాల యొక్క యాక్టివిటీస్ ఏంటి అని తెలుసుకోలేదు. తెలుసుకోకపోవడం కారణం ఏంటంటే తెలుసుకోవడానికి యాజమాన్యం మీకు దగ్గరగా ఉండదు. తెలుసుకోవడానికి పోయినా కూడా రేపు రండి ఎల్లుండి రండి మీ వాడు సరిగ్గా రావట్లేదు ఇంటికాడకి అంత శ్రద్ధ తీసుకోండి అంటారు. అదే గవర్నమెంట్ పాఠశాల అయితే మీరు ఎవరిని ఎప్పుడు 24 గంటలు ఆ టీచర్స్ మీకు అందుబాటులో ఉంటారు. మా వాడు కాస్త లెక్కల్లో వీక్గా ఉన్నాడు నాగిరెడ్డి గారు అంటే రేపటి నుంచి వాడిని నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానంటే అయినా కూడా కొద్దిగా అల్లరిగా ఉన్నట్టుంది అది అని చెప్పి అంటాడు. ఆ పిల్లవాడిని శ్రద్ధ తీసుకుంటాడు, పేరెంట్కి తృప్తిగా ఉంటాడు. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు రిజల్ట్స్ బాగా చూసారో లేదో, కార్పొరేట్ పాఠశాలల కంటే ఎక్కువ పర్సెంటేజ్ పాస్ అయ్యారు. ఎక్కువ పర్సెంటేజ్ పాస్ అయ్యారనేటటువంటిది ప్రక్కన పెడితే ఎక్కువ మంది టోటల్గా ఎక్కువ మార్కు సంబంధించినటువంటి వాడు ప్రభుత్వ పాఠశాలలోనే గుర్తినలేరు. అది గమనించడం. ఇది ఏంటంటే నేను అనేది ప్రభుత్వ పాఠశాలలకి కార్పొరేషన్ పాఠశాలలకి ఏంటంటే చాలా తేడా. ఇవాళ 3 సెక్షన్స్ పెట్టారు. డల్లు, డల్లరు, డల్లెస్. ఏంటి బాగా చదివేవాళ్ళు, మధ్యగా చదివేవాళ్ళు, పూర్తిగా చదవలేటువంటి వాళ్ళు. అది అసలు చాలా రాంగ్. ఆ విధానమే రాంగ్. ఎందుకు చెబుతున్నానంటే తెలివి గల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. తెలివి తక్కువ వాడికి అనుమానం వస్తే ప్రతిదీ మాస్టర్ గారిని అడగాలంటే అడగలేదు. అదే స్నేహితుడు ఉన్నాడనుకో, తెలివిగలిగిన స్నేహితుడు ఉంటే వాడిని అడుగుతాడు, వాడిని అడిగి తెలుసుకుంటాడు. అదే అంటారు, మనం మన ఇంట్లో నేర్చుకునేది కొంత, సొసైటీలో నేర్చుకునేది చాలా, అదే పాఠశాలలో నేర్చుకునేది మొత్తం. ఎందుకంటే అన్ని రకాల విషయాల మీద అవగాహన ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీకు బోధిస్తారు. ఆ అవగాహనతోటి మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో మేము కొంత సఫలం కాకపోవచ్చు. కారణాలు ఏంటంటే కొన్ని స్థానిక పరిస్థితులు ఉంటాయి, పిల్లల పరిస్థితులు ఉంటాయి, ఆ యాజమాన్య పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మా యొక్క ఉపాధ్యాయ వృత్తిని సాగిస్తూ ఉండాలి. ఒకటే మేము నేను చెబుతున్నాను, కాలం మారిపోయింది. విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రస్తుత విధానం కంటే కూడాను మేము చదివినప్పుడు, మేము చదువు చెప్పినప్పుడు, నేను రిటైర్ అయ్యి 23 సంవత్సరాలు అయింది. నేను చదువు చెప్పినప్పుడు, మేము చదువుకున్నప్పుడు అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కువ పర్సెంటేజ్ ఉండేవాడు. ఇవాళ చదివేటటువంటి విద్యార్థులలో ఎంతమంది అవుతున్నారు? ఒకటి ఇంజనీర్స్. అది ఇది పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఇంజనీర్స్ డాక్టర్స్. ఎవరైనా సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పిల్లల్ని మనం తయారు చేద్దామనేటటువంటి ఉద్దేశాలు పేరెంట్స్లో కూడాను కరువైపోయినాయి. మనం అంటే ఇదివరకు మేమేంటి టీచర్స్గా మా యొక్క ధర్మాన్ని మేము నెరవేర్చామని మేము అనుకుంటున్నాం కానీ అది అమల్లో ఎంతవరకు వచ్చేసింది? వెనక తిరిగి చూసుకుంటే ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? నేను ఇక్కడ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అక్టోబర్లో మొదలు పెడతాను. జనవరి వరకు తెల్లవారుజామున 4 గంటలకు విద్యార్థులు తీసుకొస్తాను. అంతా ఎక్సర్సైజులు కానీ అన్నీ కానీ చేయించి గేమ్స్ ఆడిస్తాను. 6ంటికి ఇంటికి వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ సాయంకాలం 6 దాకా మళ్ళీ గేమ్స్ ఆడిస్తాను. ఎంతమంది ఆటలు నేర్చుకున్నారు, ఎంతమంది ప్రైజులు తెచ్చారు, ఏంది అనేటటువంటిది మనం ఆలోచించండి. కానీ నా అనుభవంలో నా యొక్క ఈ యొక్క కోచింగ్లో కానీ ఇది కానీ చాలామంది ఎంతవరకు అంటే మినీ నేషన్
నేషనల్స్ వరకు ఆడారు, మినీ నేషనల్స్ వరకు. గర్ల్స్ ఎంతమంది ఆడారో బాయ్స్ కూడా అంతమంది ఆడారు. ఇక్కడ నేను తెప్పించినటువంటి కప్పులు చూడండి, షీల్డ్లు చూడండి. ఆ తర్వాత ఏమైనా వచ్చినాయా? కారణం ఏంటి? పిల్లలు సరిగా ఇది గ్రౌండ్కు రాకలేకపోవటం, లేకపోతే గ్రౌండ్ని సరిగా గతంలో ఒక మీటికి వచ్చినప్పుడు చూస్తే గ్రౌండ్ మొత్తం గేదెలు దొక్కిన అడుగులే ఉన్నాయి. ఆ గ్రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏర్పాటు చేసి ఉండేది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్న టీచర్స్ ఉన్నారు కాబట్టి నేను చెబుతున్నాను. అక్కడి నుంచి మొత్తం అంతవరకు ఉన్నటువంటి యోగలబ్ధ ట్రీస్ అన్నించి నేను కొట్టించి గ్రౌండ్ చేశాను. అన్ని గేమ్స్ కూడాను నేను అన్ని కోర్టులు కూడాను ప్రిపేర్ చేశాను. అన్ని కోర్టులోనూ అన్ని గేమ్లు ఆడించేవాళ్ళ చేసేవాళ్ళు. ఒకటి పేరెంట్స్గా మీరు చేయవలసినటువంటిది ఇప్పుడు మన ఉపాధ్యాయులు చెప్పారు. అవే కాకుండా ఒకటి సమాజంలో చాలా అవకతవకలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. గతంలో మన దేశానికి ఏ మత పిచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏది మధ్య ఆసియా నుంచి తురుష్కులు వచ్చేవాళ్ళు దండయాత్రకి. మన దేశాన్ని ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకోవడం, ఆ తర్వాత దక్షిణ భారతదేశాన్ని వ్యాపించడం, వాళ్ళ మత వ్యాప్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కొంతకాలం అయిన తర్వాత 1600లో ఇంగ్లీషు వాళ్ళు ప్రవేశించారు వ్యాపార నిమిత్తం. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క పెత్తనం, వాళ్ళ యొక్క మతాన్ని వ్యాపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్వతంత్రం రాకముందు మనం ఎట్లా ఉన్నారు, మన దేశం ఎట్లా ఉంది అంటే చరిత్ర చెప్పినటువంటి సత్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. గతంలో ఎట్లా ఉన్నారు, దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏంది అని. కాకపోతే ఏంటంటే దేశం అప్పటికి ఇప్పటికీ కూడాను సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది. దేశమే కాదు, ప్రపంచంలో ఏంటంటే అన్ని దేశాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకున్న విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటం, మనకున్న విజ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వటం, మన ఉత్పత్తుల్ని వాళ్ళకి పంపించడం, వాళ్ళ ఉత్పత్తుల్ని మనం తీసుకోవటం, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్న క్రమంలో తెలివిగా ఏదైనా తెలివిగా ఉపయోగించుకోవాలి. ఇస్తున్నారని తీసుకోకూడదు, అడుగుతున్నారని పంచకూడదు. కాబట్టి ఏంటంటే మత పిచ్చి వాళ్ళు కొంతమంది ఇది చేశారు, కొంతమంది వ్యాపార పిచ్చి వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం పరిపాలన. మనం చేసుకున్నటువంటి పరిపాలనలో మీ పాత్ర ఎంత? మీరే పాత్రదారు. మనం ఎంతవరకు మన యొక్క ఏది ఇక్కడ పార్టీలతో ప్రెషర్ కాదు నేను చెప్పేది, మన సమాజాన్ని గురించి నేను చెబుతున్నాను. మన సమాజంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎంతవరకు మనం పరిష్కరించుకోవడానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా లేదా? మన తరఫున మనం ఏమన్నా రిప్రజెంటేషన్ గవర్నమెంట్ చేస్తున్నామా లేదా? ఇప్పుడు చూడండి, నిడమరు స్కూల్ ఒకప్పుడు హై స్కూల్, ముందు ఎలిమెంటరీ స్కూల్, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ అయింది, తర్వాత హై స్కూల్ అయింది, ఇవాళ కాలేజీ. రేపు డిగ్రీ అవుతుంది, రేపు ఎల్లుండి యూనివర్సిటీ అవుతుంది. రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? వచ్చి నా వంతు నేను ఒక సౌకర్యాన్ని కల్పిస్తాను, ఆ సౌకర్య నిమిత్తం పాఠశాలకు 5 lakhs నేను డొనేట్ చేస్తాను. అదేనమాట. ఇది సొసైటీలో చలనం రావడానికి అది కారణం. అతన్ని చూసి ఇంకొక సహాయం చేస్తాడు, ఇంకో సహాయం చేస్తాడు. ఒకటే ఫైనల్గా చెప్తున్నాను, మీరు మీ గ్రామం చాలా అదృష్టం చేసుకున్నాం. మనం ఎంతో అదృష్టం చేసుకోబట్టి మన దగ్గరికి అమరావతి రాజధాని వచ్చేసి ఇక్కడ మీ పిల్లలు ఇంటర్మీడియట్ వరకు ఆడపిల్లల్ని ఏదో మనం మంగళగిరి పంపించాలి, అక్కడికి పంపించాలి అనేటటువంటి ఉద్దేశం లేకుండా హాయిగా చదివించుకోండి. ఇంటర్మీడియట్ చదివించుకోండి పిల్లల్ని, ఏ ఖర్చు లేదు. కాబట్టి మీకు ఈ వసతి కలిగించింది ఎవరు? ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా
చేదోడుగా వాదుగా ఉంటూ మనం వాళ్ళు ఇచ్చే సౌకర్యాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించాలి. మేము చదువుకునే రోజుల్లో ఫీజు కట్టాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో ఏం చెప్తే అది వినాలి, రావాలి అంతే. అక్కడ అడగటానికి లేదు, మాకు అసలు ఏది మాట్లాడటానికి లేదు. వాళ్ళు చెప్పింది వింటూ రావడం, చూసుకోవడం రాదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మాస్టర్ గారు మర్చిపోయినా కూడా మనం గూగుల్లోకి వెళితే మనం వచ్చేస్తాం. కానీ ఒకటండి, గురువు మొగతా చెప్పిన దానికి, గూగుల్లో సెర్చ్ చేసిన దానికి, లేకపోతేనేమో ఏది వీడియోస్ ప్లే చేసి దానిలో మన పాఠం చదువుకోవడానికి చాలా వ్యత్యాసం, చాలా వ్యత్యాసం. గురువు ముఖంగా నేర్చుకున్నదే మీకు శాస్త్రంగా జ్ఞాపకం ఉంది. ఆయన చేతితో రాసేటటువంటి అక్షరాలే మీకు జ్ఞాపకం ఉంటాయి. అంతేగా ప్రింటెడ్ అక్షరాలు తెరపైన పట్టుకుంటే మనం చదువుకున్నాం, రాసుకున్నాం, అవి జ్ఞాపకం రాసుకోవడం వరకే మన పని, చదవటం వరకే మన పని. కాబట్టి మీరు మీ పిల్లల్ని చక్కగా ఆలోచించి మంచి భవిష్యత్తు వచ్చేటట్టుగా తీర్చిదిద్దుకోండి. మీరు కూడా మీ పనుల్లో మీరు ఏది నిస్వార్థంగా, నిజాయితీగా, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మరి మీ సమాజానికి ఎంతో కొంత తోడ్పాటు ఇచ్చి ముందుకు పోయేటట్టుగా తోడ్పడతారని మగపిల్లల్ని, ఆడపిల్లల్ని దీవిస్తూ ఇంతటితో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఒకటి ఏంటంటే, మేమందరం కలుసుకోవాలంటే చాలా నాగిరెడ్డి గారు ఉన్నాడు, ఆయన పిలవడు పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి. ఆయన ఉంటాడు, ఆయన పిలవడు, అందరు పిల్లలు. మేము ఆడ కలుసుకునేది అలా కలపడం అనేటటువంటి విద్యార్థికి సాధ్యం. విద్యార్థిని సాధించలేనిది లేదంటానికి కారణం ఏంటంటే, గురువుని కస్టడీ చేసేయగలిగే శక్తి విద్యార్థికే ఉంది. మళ్ళీ తల్లిదండ్రులకు లేదు, యాజమాన్యానికే లేదు. మాస్టర్ గారు నాకు ఇది ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి పోను మాస్టర్ గారు అంటే ఇంకెక్కడికి పోవడానికి లేదు. He has only a right to stand before the teacher. He has a right. He is only the boy to put the teacher in front of the school. It is his ambition. వాడి కోరిక నెరవేరాలి అంటే టీచరే వాడికి. విద్యార్థికి అనుమానాలు తీర్చగలిగే శక్తి టీచర్కే ఉన్నది. టీచరే తీర్చగలడు అనేటటువంటిది ఆడికే తెలుసు. కాబట్టి మీరు మమ్మల్ని ఇక్కడ ఈ సమావేశానికి పిలిచి మమ్మల్ని అందరినీ కలిపారు, మీతో కలిసేటట్టు చేశారు, మీతో ముచ్చటించడానికి అవకాశం కల్పించారు. కాబట్టి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, ముందు మీ జీవితంలో ఎంతో అభివృద్ధి చెందాలని, మీరు ఎంతో ఎత్తుగా ఎదగాలని, మీరు మీ కుటుంబాలన్నీ కూడా ఆ భగవంతుడు చక్కగా ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ఒకటి, ఈ బ్యాచ్లో బసిరెడ్డి గారు అమ్మాయి రావాలి. ఈమె నా పిహెచ్డి చేసింది. ఆమె ఇప్పుడే ఎన్ఆర్ఐలో పనిచేస్తుంది. ఎన్ఆర్ఐలో పనిచేస్తుంది కదా. ఎన్ఆర్ఐకి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరయ్యా అంటే నా శిష్యుడు. అసిస్టెంట్ చీఫ్ కూడా నా శిష్యుడే. ఒకటి ఆమె లెక్కవాడు, ఒకడేమో లేదు. అవునా? అందున మీ బ్యాచ్కి తగిలినటువంటి అమ్మాయి ఎన్ఆర్లో ఒక మెడికల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారంటే మీ బ్యాచ్ గర్వించవలసినటువంటి బ్యాచ్. అట్లాగే నిర్మల స్టాండప్, విమల, నిర్మల, షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ పాలిటెక్నిక్ కాలేజ్ యాజ్ ఏ లెక్చరర్. ఇట్ ఈజ్ ఏ ప్రౌడ్ థింగ్ ఫర్ యూ. మీ బ్యాచ్లో ఇంత ఘనమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆయన పెద్ద వ్యాపారవేత్త. ఇంకా ఎవరో చెప్పారు,
ఇంకా ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఒక అతను హైదరాబాద్. నాకు తెలిసినంత వరకు మీ బ్యాచ్లో ఘనమైనటువంటి పొజిషన్లోనే మీరు గడుపుతున్నారని నేను అనుకుంటున్నాను. అట్లాగే మీరు ఆ ఘనమైనటువంటి పొజిషన్లోనే ఉంటూ ఘనకీర్తి తెచ్చుకోవాలని నాతో పనిచేసినటువంటి టీచర్లకి నా నమస్కారం. అలాగే వేదిక ముందు ఆశీర్వైనటువంటి మీరందరూ నా విద్యార్థులే కాబట్టి వారికి నా ఆశీస్సులు. నేను ఎక్కువ టైం తీసుకోను. నేను 1989 ఆగస్టున ఈ స్కూల్లో ఎంటర్ అయ్యానండి పనిచేయడం. 2002 జనవరి దాకా ఇక్కడే పనిచేశాను. లాంగెస్ట్ పీరియడ్ 13 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశాను. తర్వాత అంటే 95, 96 బ్యాచ్ కాబట్టి అప్పటికి మీకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ తర్వాత 30 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఒక్కొక్కళ్ళు మరి 45 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే ఉంటారు. కానీ 45, 46 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు మరి వాళ్ళకి మేము చెప్పే సలహా లేదు. నేను చెప్పదలుచుకున్నవన్నీ కూడా ముందు మరి పెద్దవాళ్ళని చెప్పారు. కాకపోతే మీకు కానీ మీ పిల్లలు కానీ ఉపయోగపడే ఒక 3 విషయాలు చెప్తాను. ఏంటంటే అంటే జీవితంలో పైకి రావడానికి ఆలోచించుకోవడానికి కావాల్సింది ప్రొక్రాస్టినేషన్. అంటే ఏదైనా సరే ఒక పనిని డిలే చేయడం, లేజినెస్లో ఆ డిలే అవడం జరుగుతుంది. ఆ డిలే అవడం మూలంగా మనం అనుకున్న టైంలో చేయలేము. కాబట్టి అది లేకుండా చూసుకోండి. తర్వాత టైం వాల్యూ. ప్రతి వాళ్ళకి 24 గంటలే టైం. ఇప్పుడు క్లాసులో టీచ్ చేస్తున్నప్పుడు మరి కొంతమందికి ఎక్కువ మార్కులు వస్తాయి, కొంతమంది తక్కువ మార్కులు వస్తాయి. కారణం ఏంటంటే అది వాళ్ళ మేధాశక్తిని బట్టి ఉంటుంది. కానీ మరి వాళ్ళకి 24 గంటలే, వీళ్ళకి 24 గంటలే. కాబట్టి టైంని సద్వినియోగం చేసుకోండి. తర్వాత మన మైండ్లోకి ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచనలు రానివ్వకండి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచించి మీరు మీ యొక్క పనులు నిర్వహిస్తే అన్నీ చక్కగా అవుతాయి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీ అందరికీ నా ఆశీస్సులు. మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చినట్టు ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు. 96 ఆత్మీయ సమ్మేళనానికి చేసిన అలనాటి విద్యార్థిని అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మాతో పనిచేసినటువంటి నాగిరెడ్డి మాస్టర్ గారు, వసంతరావు గారు, మరి రాధాకృష్ణ గారు, తర్వాత కోటేశ్వర మాస్టర్ గారు కూడా ఉండేవాళ్ళు. అనంతరామయ్య గారు నేను వచ్చేటప్పటికి 95లో నేను వచ్చాను. జూన్ నెలలో వచ్చాను. నా పేరు అందరికీ తెలుసు మీకు. గుడిమెట్ల కమలయ్య నా పేరు. అప్పుడు మీరందరూ 10th క్లాస్లో ఉన్నారు. నేను అప్పుడు 6th, 7thలో చెప్తా ఉండేవాడిని. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. తర్వాత నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద బాబుకి మ్యారేజ్ అయింది. పాప జీజీహెచ్లో గైనకాలజిస్ట్ 2nd ఇయర్ చదువుతుంది. డాక్టర్ కోర్స్ చదువుతుంది. గుంటూరు గవర్నమెంట్ కాలేజీలో గైనకాలజిస్ట్గా ఇప్పుడు 2nd ఇయర్ చదువుతుంది. చిన్నబాబు వచ్చేటప్పటికి జర్మనీలో ఉన్నాడు, జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. అయితే మాస్టర్ గారు ఇందాక మర్రెడ్డి రామకృష్ణ ఒక మాట అన్నాడు. మాస్టర్లు ఎలాగ చెప్తే పిల్లలు ఎలాగ నడుచుకుంటారు, వాళ్ళకి ఏ స్థాయిలో చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఒక మాట వాడారు. రైటే, ఆ స్థాయికి దిగజారి సైకాలజీ ప్రకారంగా చెప్పడం అనేది మాస్టర్ల యొక్క పద్ధతి కాదంటున్నారు. అయితే ఈ రోజుల్లో ఇక్కడ నిడమర్ హై స్కూల్లో మాస్టర్ గారు ఎవరైనా సరే అలాగా కొట్టి భయంకరంగా కొట్టినా మీ పేరెంట్స్ వచ్చి ఏం చెప్పేవాళ్ళంటే, నేను 8 సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ. పేరెంట్స్ వచ్చి ఏమన్నారంటే, మీరు మా అబ్బాయిని కొట్టండి, ఏమైనా బాధండి, మిమ్మల్ని మేమేమనం, మా వాడికి చదువు రావాలనేవాడు. ఈ రోజుల్లో ఆ పద్ధతి లేదు. ఎవరైనా కానీ వాతలు తేలినట్టుగా 2 కొట్టాం. అట్లాంటి వాతలు నాగిరెడ్డి మాస్టర్ గారు ఎన్నో వాతలు తేలేటట్టుగా మిమ్మల్ని కొట్టారు. నాకు కూడా తెలుసు. ఏంటి మాస్టర్ గారు, నేను కొత్తగా వచ్చానుగా, ఏంటి మాస్టర్ గారు పిల్లల్ని అట్లా వాడతారు ఏంటని నేను అనుకునేవాడిని మనసులో. అలాగా కొట్టబట్టే నిడమర్ర పిల్లలు వేరు,
మిగిలిన పాఠశాల పిల్లలు వేరు. ఇప్పుడు అలాంటిగా కొట్టామనుకోండి, ఏదన్నా వీటి మీద సార్ ఏదైనా పడితే దాన్ని ఫోటో తీయటం, పేపర్లకు ఎక్కించటం, ఆ మాస్టర్ ఎవరో పిలవండరా అంటాం, అది రాజకీయంగా కూడా చేస్తున్నారు. ఏం చెప్తావు, ఎలాగా చెప్తావు? వాళ్ళకి తగిన విధంగా చెప్పాలని ప్రయత్నం చేస్తాం. పిల్లలు కాబట్టి కొంచెం భయపెడతాం. భయపెట్టిన దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రకంగా రాజకీయం చేసి టీవీల్లో చూపించడం, మళ్ళీ చూసే ఉంటారు మీరందరూ, మీకు తెలియదే ఉంది, అలాగా చేస్తున్నారు. అందుకని మళ్ళీ పేరెంట్స్ వచ్చి మా మీద అరే వాళ్ళ మాస్టర్ బయటికి రమ్మను అని వాళ్ళ చేత మేము అనిపించుకోవటం ఎందుకు? మిగిలిన స్టాఫ్లో మేము బాగా కొట్టేవాళ్ళం అనిపించుకోవటం దేనికి? అయిపోయింది. ఈ నిడమర్రు పాఠశాల ఒకటే మేము కరెక్ట్గా ఆ స్థాయికి దిగి భయం చెప్పి మంచిగా ఒక స్థాయిలో నిలబెట్టింది ఈ నిడమర్రు పాఠశాల పిల్లల్ని. వాళ్ళు ఎంత కొట్టినప్పటికీ ఇంటికాడ చెప్పేవాడు కాదు, ఆ భయంతో చదువుకునేవాడు. చదువుకోబట్టే మమ్మల్ని గురువులను మర్చిపోకుండా ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకొని మీరు ఇలాగ ఆత్మీయ సమ్మేళనానికి పిలిచి అందరూ కలుసుకొని ఆ రోజుల్లో మీరు ఎలాగుండేవాళ్ళో ఏందో తెలుసుకొని ఒకరినొకరిని చూసుకుంటానికి, మీరు ఎలాగ ఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకుంటానికి ఇదొక్కటే ఉదాహరణ. చక్కగా బాగా చదువుకున్నారు, భయంతో చదువుకున్నారు, చాలా చక్కగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, మరి డాక్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు కూడా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళు నాకు చూడ ఈ నిడమర్రు పాఠశాలలో చదువుకున్న పిల్లలు మాత్రమే. నేను మళ్ళీ ఇక్కడ నుండి వడ్లపూడి వెళ్ళాను, వడ్లపూడి నుండి తర్వాత చిన్నకొండపాడు వెళ్ళాను, చిన్నకొండపాడు నుంచి తుళ్ళూరు వచ్చాను, తుళ్ళూరు నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు రీజియనల్ హై స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తాను, స్కూల్ అసిస్టెంట్. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఈ పాఠశాలే గుర్తొస్తుంది కానీ ఆ పాఠశాలలు ఏమి గుర్తురావు. ఎందుకంటే ఇక్కడ అంత క్రమశిక్షణతో, అంత భయంతో, అంత పద్ధతిగా చదువుకొని మమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఇప్పుడు అదే విధంగా ఒకటి వాళ్ళకి మేము భయపడి మేము చదువు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందాక మర్రెడ్డి రామకృష్ణారెడ్డికి ఒక మాట అన్న మాట గుర్తుంది. ఏదో వచ్చాము, మా పాఠాలు మేము చెప్పుకున్నాము, వెళ్ళిపోయాము, అంతవరకే చెబుతున్నారు కానీ పర్సనల్ కేర్ కూడా తీసుకోవడం లేదని ఒక మాట అన్నారు. మళ్ళీ పర్సనల్ కేర్ తీసుకుంటానికి వాడికి ఏం చెప్పాలి? చిన్నపిల్లవాడు కాబట్టి భయం చెప్పాలి, బెత్తం వాడాలి. ఇప్పుడు బెత్తం వాడటానికి వీల్లేదు. పర్సనల్ కేర్ ఇంకేమి తీసుకుంటావు? వాడే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, పిల్లలే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. వాళ్ళ కింద మేము భయపడి మేము చదువు చెప్పాల్సిన రోజులు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ రోజుల్లో టీచర్స్, ఉపాధ్యాయులు ఎప్పుడు రిటైర్ అయితే బాగుండు అన్న చందంగా తయారైంది ఇప్పుడు విద్యా విధానం. అంతగా వర్క్ లోడ్ ఎక్కువైంది. మరి యాప్లు ఎక్కియమంటాం, అది చేయమంటాం, ఇది చేయమంటాం, నానా బీభత్సంగా విద్యా విధానం తయారైంది. అదన్నమాట విధానం. మీకు సమాధానం అది. సరే, ఏదైనప్పటికీ నాకు ఈ పాఠశాల, నిడమర్రు పాఠశాల అంటే, విద్యార్థులంటే చాలా అభిమానం. మీరు ఇంకా మేము ఎలాగైతే మా పిల్లలకి, మా విద్యార్థులకి ఏదైతే చెప్పామో మీ పిల్లలకు కూడా క్రమశిక్షణతో మంచి పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వండి. మంచిగా చదివించుకొని ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఏమంటే మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఎదగాలి అని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కనుక ఆ విధంగా మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతారని, ఉన్నత స్థాయిలో నిలబడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ గురుదేవులకు, మన తోటి విద్యార్థులకు, మిత్రులందరికీ ఈయన ధన్యవాదములు. అలాగే ఈ కార్యక్రమం ఇంత సవ్యంగా సాగడానికి ముందు నడిపించినటువంటి మన చంద్రశేఖర్, అక్కి వెంకటప్రసాద్, వీళ్ళిద్దరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే వీరికంటే ఇంకా బ్యాక్ సైడ్ మనకి నడిపించినటువంటి మర్రెడ్డి రామకృష్ణారెడ్డికి ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు యూ.
ఓకే, ఫస్ట్ వీ గో టు లంచ్, ఎందుకంటే లేట్ అయిపోయింది బాగా. లంచ్ తీసుకున్నాం. దీని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరెవరి దగ్గర ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో వాళ్ళ కళని, అంటే ఎవరి దగ్గర ఏ కళ ఉందో దాన్ని ప్రదర్శిస్తారని చెప్పేసి ఏదైనా కావచ్చు, చిన్న స్పీచ్ అయినా కావచ్చు, డ్యాన్స్ అయినా కావచ్చు, లేదంటే ఏదన్నా కవిత అయినా కావచ్చు. మీరందరూ అందరితో షేర్ చేసుకొని, అంతేకాకుండా ఇంకోటి ఉంది, సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క మెమరబుల్ థింగ్స్, ఈ మనం చదువుకున్న ఈ స్కూల్లో ఎవరెవరికైతే స్వీట్ మెమరీస్ ఉన్నాయో అవన్నీ ఒకసారి మన అందరితో షేర్ చేసుకోవాల్సింది కూడా ఏది ఆఫ్టర్ లంచ్. ఓకే, బాయ్. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే, అదేలే. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే, అదేలే. ఆ పాటధరాలపైన పలికేను ఏ నాటికైనా, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే. ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం
కలకాలం శ్రీనిలయమై నిలవాలి. ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి. ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలి. వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా